హాయ్ నాన్న, ఆల్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? హాలిడేస్ అయిపోయినాయి అనుకుంటా. అండ్ ఫస్ట్ నుంచి మీకు కాలేజెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. కొంతమందికి హాఫ్ డేస్ జరుగుతున్నాయి, కొంతమందికి ఫుల్ డేస్ జరుగుతున్నాయి. నో, మీరందరూ కూడా మారిన ఫస్ట్ ఇయర్ సిలబస్ని యాక్చువల్లీ కంప్లీట్లీ చదువుకుని ఎగ్జామ్స్ రాసేసి ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి వచ్చారు. సెకండ్ ఇయర్లో కూడా మీకు సిలబస్ మారుతుందని చెప్పారు. అండ్ మారిన లేటెస్ట్ సిలబస్ ఏదైతే ఉంటుందో బోర్డు రిలీజ్ చేసింది. అండ్ దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అయితే మాత్రం ఇంకా ఫ్యూ డేస్లో రిలీజ్ అవుతాయని చెప్పి డిక్లేర్ చేసింది. నా సిలబస్ని కంప్లీట్లీ మెయిన్ సబ్జెక్ట్స్ కనుక తీసుకున్నట్టయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫర్ ఎంపీసీ వాళ్ళకి, వేరాస్ బయాలజీ ఫర్ బైపీసీ వాళ్ళకి క్లియర్ కట్గా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ సిలబస్లో ఏం మార్పు వచ్చింది, అసలు ఈ సంవత్సరం మీరు ఏ చాప్టర్స్ చదవాల్సి వస్తుంది, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈరోజు క్లాస్ సెషన్లో కంప్లీట్లీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ ఇక్కడ యాక్చువల్ సిలబస్ డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్సీఆర్టీ సిలబస్ని స్టేట్ ఎస్సీఆర్టీలో ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో భాగంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కనుక తీసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ సేమ్ సిలబస్ యాజ్ పర్ ద ఎన్సీఆర్టీ. అంటే సిబిఎస్ఈ వాళ్ళు 11th క్లాసు 12th క్లాస్లో ఏదైతే సిలబస్ చదువుతారో మీది కూడా అదే ఎగ్జాక్ట్ సిలబస్ ఉంది. అండ్ దానిలో కనుక తీసుకున్నట్టయితే స్టార్టింగ్ మ్యాథ్స్ కనుక తీసుకున్నట్టయితే మీకు సిలబస్ స్టార్టింగ్ విత్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్తో స్టార్ట్ అవుతుంది, చివరిలో ప్రాబబిలిటీ దాకా. ఫిజిక్స్ కనుక తీసుకున్నట్టయితే వేవ్స్, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ ఇంతకుముందు స్టార్ట్ అయ్యేది. వేరే ఈ సంవత్సరం వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రిసిటీ, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి మీకు సిలబస్ స్టార్ట్ అవుతుంది. కెమిస్ట్రీ కనుక తీసుకున్నట్టయితే ఇంతకుముందు సాలిడ్ స్టేట్తో స్టార్ట్ అయ్యేది, ఈసారి సొల్యూషన్స్తో మీకు సిలబస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్ కట్గా ఒక్కొక్కటి సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేద్దాం. అండ్ ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ సెషన్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ డిస్కషన్ని క్లియర్ కట్గా చూద్దాం. ఏమేమి సిలబస్లో ఏమేమి చాప్టర్స్ మారినాయి, ఈ సంవత్సరం అసలు సెకండ్ ఇయర్ మారిన సిలబస్లో ఏమేమి చదవాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చూద్దాం. క్లియరా? దీంట్లో మీరు మెయిన్గా తీసుకుంటే ఇంతకుముందు మ్యాట్రిసెస్ ఫస్ట్ ఇయర్లో చదివేవాళ్ళు ఆ మ్యాట్రిసెస్ డిటర్మినెంట్స్ మొత్తం కూడా సెకండ్ ఇయర్లోకి తీసుకొచ్చారు. ప్రాబబిలిటీ సెకండ్ ఇయర్లోనే కనబడుతుంది. అండ్ క్యాలిక్యులస్ పార్ట్, లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ అండ్ దాని యొక్క అప్లికేషన్స్, ఇంటిగ్రేషన్స్, దానిలో మళ్ళీ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఈ పార్ట్ అంతా కూడా మీకు సెకండ్ ఇయర్లోనే కనబడుతుంది ఈసారి. రెండోది వెక్టార్ ఆల్జీబ్రా కూడా మీకు సెకండ్ ఇయర్లో ఉంది. కాబట్టి రిలేటివ్లీ కనుక కంపేర్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సెకండ్ ఇయర్ మ్యాథ్స్ సిలబస్ కొంచెం హార్డ్గా ఉంటుంది. యాక్చువల్లీ ఎన్సీఆర్టీలో కనుక మీరు తీసుకున్నట్టయితే 11th క్లాస్ దానికి బోర్డ్ ఎగ్జామ్ ఉండదు, 12th క్లాస్ దానికి డైరెక్ట్లీ బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు. అండ్ 12th క్లాస్ దానికి మెయిన్ సిలబస్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. వేరాజ్ ఇంతకుముందు 1A 1B 2A 2B ఉన్నప్పుడు సిలబస్ క్లాసిఫికేషన్ సరిపోయేది. కానీ ఇప్పుడు 100 మార్క్స్కి మ్యాథమెటిక్స్ ఒకటే పేపర్ రాస్తారు కాబట్టి సెకండ్ ఇయర్లో మీకు కొంచెం సిలబస్ ఎక్కువగా కనబడుతుంది. ఆల్మోస్ట్ మీకు 13 చాప్టర్స్ సిలబస్లో ఉంటాయి. క్లియరా? 1 by 1 ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, క్లియర్ కట్గా డిస్కస్ చూద్దాం. ఓకేనా? నా సిలబస్లో చాప్టర్స్ కనుక తీసుకున్నట్టయితే దీంట్లో మీకు ఫస్ట్ చాప్టరు రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చదువుకుంటారు. యాక్చువల్లీ మీరు రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చేంజ్ అయిన సిలబస్లో లాస్ట్ ఇయర్ కూడా చదివారు. దాని యొక్క కంటిన్యూటీ మీకు ఇక్కడ ఉంటుంది. మెయిన్లీ ఇక్కడ కాంపోజిట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, కాంపోజిట్ ఫంక్షన్స్ని ఎలా ఫామ్ చేస్తారు, కాంపోజిట్ ఫంక్షన్స్ యొక్క డొమైన్స్, కోడొమైన్స్ ఎలా వేరియేషన్ అవుతాయి, అవన్నీ కూడా దీనిలో చదువుతారు. కాబట్టి దీనిలో మెయిన్గా టైప్స్ ఆఫ్ రిలేషన్స్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చెప్పాను కదా, కాంపోజిషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎలా ఉంటుంది, అండ్ ఒక ఫంక్షన్ ఇన్వర్టబుల్ అవుతుందా లేదా, ఇన్వర్టబుల్ అయితే దాని యొక్క ఇన్వర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇదంతా కూడా ఫస్ట్ చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో వస్తుంది. అండ్ సెకండ్ చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. యాక్చువల్లీ మీరు బేసిక్స్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రీ మొత్తం యాక్చువల్లీ ఇంతకుముందు ట్రిగ్నోమెట్రీ అనేది 1A 1Bలో హాఫ్ పార్ట్ కింద ఉండేది. వేరే లాస్ట్ ఇయర్ కనుక మీరు తీసుకున్నట్టయితే ట్రిగ్నోమెట్రీని ఎగ్జాక్ట్లీ ఒక చాప్టర్కి తగ్గించేశారు. దానిలోనే ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫార్మేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, అప్లికేషన్స్ టు ద ట్రయాంగిల్స్ అన్నీ కూడా అక్కడే చేశారు. దానిలో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ గురించి మెయిన్లీ ఇక్కడ చదువుకుంటారు. దీనిలో వచ్చేటప్పటికల్లా బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంతా కూడా మీకు సెకండ్ ఇయర్లో డిస్కషన్ జరుగుతుంది. క్లియరా? మూడో చాప్టర్ వచ్చేటప్పటికల్లా మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్లో మీకు
చాప్టర్స్ ని 2 పార్ట్స్ కింద విడగొట్టారు. దానిలో బేసిక్స్ ఆఫ్ ద మ్యాట్రిసెస్ అంతా కూడా ఒక చాప్టర్ లోను, డిటర్మినెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద డిటర్మినెంట్స్ అంతా కూడా సెకండ్ చాప్టర్ కింద కనబడుతుంది. దీనిలో మ్యాట్రిసెస్ కనుక తీసుకున్నట్టయితే మ్యాట్రిక్స్ అంటే ఏంటి, టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ లో మీకు ఏమేమి ఉంటాయి, మ్యాట్రిక్స్ యొక్క బేసిక్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎలా చేస్తారు, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్, అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ అవుతుందా అంటే ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. దాంతోపాటు ఫోర్త్ చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే డెట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం తీసుకుంటే దానికి డెట్ ఎలా ఉంటుంది, దాన్ని యూస్ చేసుకుని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, మైనర్ అంటే ఏంటి, కోఫాక్టర్ అంటే ఏంటి, వాటిని బేస్ అయ్యి ఎడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ని, ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ లాస్ట్ లోకి వచ్చేటప్పటికల్లా మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ యొక్క అప్లికేషన్స్. క్లియరా? ఇలా 3-4 చాప్టర్ ఇవి రెండు కూడా కంప్లీట్లీ మీకు మ్యాట్రిసెస్ మీద బేస్ అయి ఉంటాయి. ఓకేనా? థర్డ్ చాప్టర్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆఫ్ ఎ మ్యాట్రిసెస్ కనుక డిస్కస్ చేసినట్టయితే ఫోర్త్ చాప్టర్ డిటర్మినెంట్ అండ్ దాని యొక్క ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతుంది. క్లియరా? కాబట్టి మ్యాట్రిసెస్ చాప్టర్ అంతా కూడా మీరు సెకండ్ ఇయర్లోనే చదవడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే ఫిఫ్త్ చాప్టర్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. సో ఇక్కడ లిమిట్స్ గురించి, కంటిన్యూటీ గురించి, దాని నుంచి ఫస్ట్ లా ఆఫ్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, దట్ ఈస్ బేస్డ్ అపాన్ ద లిమిట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ దాని మీద బేస్ అయ్యి కంటిన్యూటీ అయిపోయిన తర్వాత ఒక కంటిన్యూస్ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవ్వాలి అంటే కండిషన్స్ ఏంటి, అండ్ డిఫరెన్షియబిలిటీని బేస్ చేసుకుని ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంతా కూడా దీనిలో చదువుతారు. కాబట్టి దీనిలో మెయిన్గా వచ్చేటప్పటికల్లా ఇంట్రడక్షన్తో పాటు కంటిన్యూటీ అవ్వాలి అంటే ఏ ఫంక్షన్కి అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందో అదే కంటిన్యూస్ అవుతుంది. అవునా? దేనిలో అయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుందో దాన్నే కంటిన్యూస్ ఫంక్షన్ అంటారు. అవునా? కానీ ముందు అసలు లిమిట్ ఉందా లేదా చెక్ చేయాలి అంటే ఫర్ దట్ పర్టికులర్ బౌండరీ దగ్గర ఆ వేరియబుల్ మీద డిపెండ్ అయిపోయిన ఫంక్షన్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఉందా లేదా ముందు చెక్ చేసుకోవాలి. ఇవి రెండు ఉంటే అండ్ అవి రెండు సమానం అయితేనే దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిట్ ఎగ్జిస్ట్ అయిన ఫంక్షన్స్ మాత్రమే కంటిన్యూస్ అవుతాయి. వీటన్నిటి గురించి ఇక్కడ చదువుకుంటారు. నెక్స్ట్ చెప్పాను కదా డిఫరెన్షియబిలిటీ, దీన్నే ఫస్ట్ లా ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటారు, దానిలో చదువుకుంటారు. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ కి లాగరిథమిక్ ఫంక్షన్స్ కి డిఫరెన్షియబిలిటీ ఎలా చెక్ చేస్తారు, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్స్ ఎలా ఉంటాయి, అలాగే డిఫరెంట్ ఫంక్షన్స్ కి పారామెట్రిక్ ఫామ్ లో రాసుకున్నప్పుడు డెరివేటివ్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే డిఫరెంట్ ఆర్డర్స్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్, థర్డ్ ఆర్డర్ అండ్ nth ఆర్డర్ డిఫరెన్షియేషన్ ఎలా అప్లై చేస్తారు అదంతా కూడా ఫిఫ్త్ చాప్టర్ లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ చాప్టర్లో చదువుకుంటారు. ఇది కంప్లీట్లీ మీకు క్యాలిక్యులస్లో ఉంటుంది. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక ఈ చాప్టర్లో ప్రాపర్లీ చదువుకున్నట్టయితే డిఫరెన్షియబిలిటీ దట్ ఈస్ క్యాలిక్యులస్ అంత ఈజీ కాన్సెప్ట్ ఉండదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఆ కాన్సెప్ట్ అర్థం కాక ముందు భయపడతా ఉంటారు. కాబట్టి కాన్సెప్ట్ని ప్రాపర్లీ అర్థం చేసుకోండి. వన్స్ లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ అర్థమైంది అంటే దాని తర్వాత ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇంటిగ్రేషన్స్ అనేది డిఫరెన్షియబుల్ దానికి జస్ట్ ఆపోజిట్. అవునా? ఒక ఫంక్షన్ని మనం ఎలా విడగొట్టవచ్చు చెప్పేదాన్ని డిఫరెన్షియేషన్ అంటే ఆ విడిపోయిన దాన్ని కలిపితే ఓవరాల్ ఫంక్షన్ ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పేదే ఇంటిగ్రేషన్ అవుతారు. కాబట్టి డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ రెండు కూడా ఒకదానికొకటి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆపరేషన్స్. సో వన్స్ మీరు డిఫరెన్షియేషన్తో క్లారిటీగా ఉన్నట్టయితే ఇంటిగ్రేషన్స్ చాలా ఈజీ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అక్కడ దాకా 5 చాప్టర్స్. నెక్స్ట్ 6th చాప్టర్ వచ్చేటప్పటికల్లా మీరు ఆల్రెడీ నేర్చుకున్న డిఫరెన్షియేషన్ యొక్క అప్లికేషన్. సో 5th, 6th చాప్టర్ ఏమవుతున్నాయి మీకు క్యాలిక్యులస్ లో ఒక చాప్టర్ మెయిన్ కాన్సెప్ట్ గురించి మాట్లాడినట్టయితే రెండో చాప్టర్ దాని యొక్క అప్లికేషన్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా? నా డిఫరెన్షియేషన్ యొక్క అప్లికేషన్స్ లో వచ్చేటప్పటికల్లా మెయిన్ గా రైట్ మెజర్ ఒకటి, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్ బేస్డ్ అపాన్ ద డిఫరెన్షియేషన్ ఎలా చెప్తారు, అండ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ కి మాక్సిమా అండ్ మినిమాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. క్లారిటీ వచ్చిందా? ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ లో మీకు 2 చాప్టర్స్ రాబోతున్నాయి. ఒకటి బేసిక్స్ ఆఫ్ ద డిఫరెన్షియేషన్,
రెండోది దాని యొక్క అప్లికేషన్. సేమ్ యాజ్ ఇలాగే ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది చూసుకోండి. దానిలో సెవెంత్ కనుక తీసుకున్నట్టయితే ఇంటిగ్రల్స్ వచ్చేటప్పటికల్లా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఫంక్షన్ ఇచ్చాను మీకు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకేనా? నో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎక్స్లో డిఫైన్ చేయబడింది, అంటే వేరియబుల్ ఎక్స్. అవునా? నో నేను ఎఫ్ డాష్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దట్ ఈస్ నథింగ్ బట్ డిఎఫ్ బై డిఎక్స్. మీరు డిఫరెన్షియేషన్లో ప్రాపర్టీస్ కనుక అప్లై చేసుకున్నట్టయితే మీకు ఇచ్చిన ఫంక్షన్ ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది కాబట్టి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్, దట్ ఈస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1. కాబట్టి దీని యొక్క డిఫరెన్షియేషన్ ఎంత అయింది? 2x. ఇక్కడ దాకా ప్రాపర్టీ అర్థమైనట్టేనా? ఇప్పుడు ఏ ఫంక్షన్ అయితే మీరు డిఫరెన్షియేషన్ చేశారో అది 2x కింద మారిపోయిందో, మళ్ళీ దాన్ని ఎగ్జాక్ట్లీ ఇంటిగ్రేషన్ చేస్తే మీ యాక్చువల్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ వచ్చేస్తుంది. చూడండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్. దట్ ఈస్ నథింగ్ బట్ 2x dx. ఓకేనా? 2 కాన్స్టెంట్ బయటికి రాస్తారు, ఎక్స్ పవర్లో ఏమీ లేదంటే 1. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ వచ్చేటప్పటికల్లా n+1/n+1. సో అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్. మీరు తీసుకున్న ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసిందా? మీకు ఆల్రెడీ అందుకే చెప్పాను కదా, డిఫరెన్షియేషన్కి ఇంటిగ్రేషన్ వచ్చేటప్పటికల్లా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ప్రాసెస్. సో వన్స్ మీరు డిఫరెన్షియేషన్ నేర్చుకున్నారు, ఇంటిగ్రేషన్ వచ్చేసినట్టే. క్లారిటీ వచ్చిందా? ఎందుకు చెప్పాను ఇప్పుడైనా అర్థమైందా? కాబట్టి నేర్చుకునేటప్పుడు కాన్సెప్చువల్లీ ప్రాపర్లీ నేర్చుకోండి, సో దట్ ఒకదాని నుంచి మిగతా అన్ని కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం. నో ఇంటిగ్రల్స్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ బేసిక్లీ ఇంటిగ్రేషన్స్ ఏముంటాయి, అండ్ ఇది ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఎలా డిఫైన్ చేస్తారు మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని గురించి చదువుకుంటారు. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఏమున్నాయి, అండ్ పర్టికులర్ ఫంక్షన్స్కి అంటే ఫార్మ్స్ అంటాం ఇక్కడ ఇంటిగ్రేషన్స్లో. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఈ పర్టికులర్ ఫామ్లో ఉన్నప్పుడు దాని యొక్క ఇంటిగ్రేషన్ ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా దీనిలో చూస్తారు. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ ద్వారా ఇంటిగ్రేషన్ ఎలా చేయొచ్చు, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, దీన్నే వచ్చేటప్పటికల్లా ఇంటిగ్రేషన్లో ప్రొడక్ట్ రూల్ అంటారు. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం వాటిని సపరేట్ చేసి ఇంటిగ్రేట్ చేసే పద్ధతిని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటారు. ఇక్కడ దాకా వచ్చేటప్పటికి ఇట్ కమ్స్ అండర్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ అంటే మనకి బౌండరీస్ని స్పెసిఫై చేయరు కాబట్టి వాటిల్ని ఏ బౌండరీ నుంచి ఏ బౌండరీ దాకా డిఫైన్ చేయబడింది అనేది తెలియదు కాబట్టి వీటిల్లో +c, దట్ ఈస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ని మెన్షన్ చేస్తాం. వేరాజ్ ఇక్కడ నుంచి వచ్చేటప్పటికల్లా డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటే బౌండరీస్ ఫిక్స్డ్గా ఉంటాయి. సో ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత హయ్యర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ దీనిలో వచ్చేటప్పటికల్లా ఫండమెంటల్ థియరం ఏముంటుంది, వీటికి సబ్స్టిట్యూషన్ మెథడ్లో కానీ లేదా ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ని అప్లై చేసి ఎలా సాల్వ్ చేస్తారు అవన్నీ కూడా ఈ చాప్టర్లో చదువుకుంటారు. క్లియరా? అలా 7-8 చాప్టర్స్ కనుక చూసుకున్నట్టయితే 7th చాప్టర్ కంప్లీట్లీ మీకు ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దట్ ఈస్ బేసిక్స్. నెక్స్ట్ దాని అప్లికేషన్స్ చదువుకోవాలి కదా, అదే మీకు 8th చాప్టర్ అవుతుంది, దట్ ఈస్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్. దీంట్లో మెయిన్గా ఏరియా అండర్ ద కర్వ్. మన కర్వ్స్ వచ్చేటప్పటికల్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్ట్రైట్ లైన్స్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే స్ట్రైట్ లైన్, పారాబొలిక్ కర్వ్, హైపర్బొలిక్ కర్వ్, ఎలిప్స్ కర్వ్, ఇలా డిఫరెంట్ ఫామ్స్లో ఉన్నప్పుడు వాటిల్లో ఎన్క్లోజ్ అయిన ఏరియా ఎంత, దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం కాన్సెప్ట్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ అనే దాన్ని వాడతారు. అవన్నీ కూడా మీకు దీనిలో అప్లికేషన్స్లోకి వస్తాయి. క్లియరా? కాబట్టి 7th 8th చాప్టర్స్, ఒకటి ఇంటిగ్రేషన్స్ యొక్క బేసిక్స్ ఆపరేషన్స్ గురించి మాట్లాడినట్టయితే రెండోది దాని యొక్క అప్లికేషన్స్ గురించి మాట్లాడుతుంది. క్లియరా? ఇంకా 9th చాప్టర్కి వద్దాం, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్ వచ్చేటప్పటికల్లా మీకు డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ రెండింటిని కలిపి రాస్తే ఏమవుతుందో అదే మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాప్టర్. కాబట్టి ఈ చాప్టర్లో మీకు డిఫరెన్షియేషన్ గురించి ఐడియా ఉండాలి, ఇంటిగ్రేషన్స్ గురించి ఐడియా ఉండాలి. ఓకేనా? ఇవి రెండు వస్తేనే డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ అవుతాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీకు నార్మల్ ఈక్వేషన్ ఇచ్చేసాడు, దాని నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఇచ్చిన ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు ద కరస్పాండింగ్ వేరియబుల్ డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేదాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. సో ఇది రావాలి అంటే మీకు కంపల్సరీగా ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ తెలియాలి. పాయింట్ క్లియరా? రెండోది, మీకు ఆల్రెడీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేసాడు, దాన్ని సాల్వ్ చేసి నార్మల్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి.
సో డిఫరెన్షియేషన్ రిమూవ్ చేయాలంటే ఆపోజిట్ ప్రాసెస్ ఏంటి, ఇంటిగ్రేషన్స్ అప్లై చేయడం. కాబట్టి ఇంటిగ్రేషన్స్ వచ్చి ఉండాలి. సో ఫార్మ్ చేయాలి అంటే డిఫరెన్షియేషన్, సాల్వ్ చేయాలి అంటే ఇంటిగ్రేషన్. ఇవి రెండు తెలుసుంటేనే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాప్టర్ అర్థమవుతుంది. దట్ ఈజ్ యువర్ 9th చాప్టర్. దీనిలో బేసిక్ కాన్సెప్ట్స్, జనరల్ ఈక్వేషన్స్ ని ఫార్మ్ చేయడం అండ్ మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్, దానిలో వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఆర్డర్, ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏమన్నైతే ఉన్నాయో వాటిల్ని సాల్వ్ చేయడం, ఈ మెథడ్స్ అన్ని కూడా దీనిలోకి వస్తాయి. క్లియరా? సో ఇక్కడ దాకా వరుస పెట్టి కనుక చూసుకున్నట్టయితే ఈ చాప్టర్స్ అన్ని కూడా మీకు క్యాలిక్యులస్ కిందకు వస్తాయి. సో స్టార్టింగ్ విత్ ద 5th చాప్టర్ దగ్గర నుంచి 4th చాప్టర్ దాకా మీకు డిటర్మినెంట్స్ చదివేసుకుంటారు. 5th చాప్టర్ దగ్గర నుంచి 5th, 6th, 7th అండ్ ఇప్పుడు చదువుకున్న 8th, 9th చాప్టర్ 5, 6, 7, 8, 9 టోటల్లీ 5 చాప్టర్స్ మీకు క్యాలిక్యులస్ పార్ట్ మీద వస్తున్నాయి. చాలా ఎక్కువ సిలబస్, హాఫ్ ఆఫ్ ద సిలబస్ క్యాలిక్యులస్ అనుకోవచ్చు. సెకండ్ ఇయర్లో మీకు కోఆర్డినేట్ జామెట్రీ అసలు ఆల్మోస్ట్ ఉండదు, మొత్తం కూడా మీరు ఫస్ట్ ఇయర్లో చదివేసుకున్నారు కాబట్టి స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి సర్కిల్స్ అండ్ కోనిక్స్ పార్ట్ దాకా. సెకండ్ ఇయర్లో మీకు కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్ కనబడదు, మోస్ట్లీ మీకు క్యాలిక్యులస్ పార్టే ఉంటుంది. క్లియరా? వన్స్ సో వరుస పెట్టి చూసుకుంటారండి. ఫస్ట్ ఏం చదువుకున్నారు, ఫంక్షన్స్, దానిలో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చదువుకున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మ్యాట్రిసెస్ నుంచి డిటర్మినెంట్స్ చదువుకున్నారు. తర్వాత క్యాలిక్యులస్ నుంచి అప్లికేషన్స్ చదువుకున్నారు, అవునా? అలాగే నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికల్లా వెక్టార్స్ గురించి చదువుకుంటారు. కాబట్టి మీకు కంప్లీట్ వెక్టార్ ఆల్జిబ్రా మొత్తం కూడా సెకండ్ ఇయర్లోనే ఉంది. సో జాగ్రత్తగా చూసుకోండి. దానిలో వెక్టార్ ఆల్జిబ్రాలో ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క బేసిక్ కాన్సెప్ట్స్, టైప్ ఆఫ్ వెక్టార్స్ ఏముంటాయి అండ్ వాటి యొక్క ఆపరేషన్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ ఎలా చేయాలి, మళ్ళీ దానిలో 2 టైప్స్, స్కేలార్ మల్టిప్లికేషన్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్లో డాట్ ప్రొడక్ట్, స్కేలార్ ప్రొడక్ట్ అండ్ రెండోది క్రాస్ ప్రొడక్ట్, వెక్టార్ ప్రొడక్ట్. వీటిని ఎలా చదువుకుంటారు ఇదంతా కూడా వెక్టార్ ఆల్జిబ్రా పార్ట్లో వస్తుంది. క్లారిటీ వచ్చిందా? సో మీకు వెక్టార్ ఆల్జిబ్రా కంప్లీట్లీ మొత్తం కూడా ఇన్ ద 12th క్లాస్, దట్ ఈస్ సెకండ్ ఇయర్లో మాత్రమే వస్తుంది. క్లియరా? నౌ అప్లికేషన్స్ ఆఫ్ వెక్టార్ ఆల్జిబ్రా, దాన్నే 3D జామెట్రీ అంటారు. సో 3D జామెట్రీ వెక్టార్ ఆల్జిబ్రా యొక్క కంప్లీట్ అప్లికేషన్స్ ని చెప్తుంది. దీనిలో మెయిన్గా వచ్చేటప్పటికల్లా మనం డీసీస్ అండ్ డిఆర్స్, డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ కొసైన్స్ ని ఎలా రాయాలి అండ్ ఒక ఈక్వేషన్ ని గివెన్ స్పేస్ లో ఎలా రిప్రజెంట్ చేయాలి, 2 లైన్స్ కి మధ్యలో యాంగిల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండ్ దానిలో షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 లైన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, వాటిని స్క్యూ లైన్స్ అంటారు. దాని మీద మనకి కంపల్సరీగా 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇదంతా కూడా మీకు వెక్టార్ ఆల్జిబ్రా అప్లికేషన్స్, దట్ ఈస్ 3D జామెట్రీలో కనబడుతుంది. ఓకేనా? కాబట్టి 10th చాప్టర్, 11th చాప్టర్ కంప్లీట్లీ వెక్టార్ ఆల్జిబ్రా గురించి డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ 12th చాప్టర్ దగ్గర గురించి రండి. 12th, 13th చాప్టర్స్ వచ్చేటప్పటికల్లా ఒకటి లీనియర్ ప్రోగ్రామింగ్ వచ్చేటప్పటికల్లా ఇంత ముందు అసలు మీకు ఇంటర్మీడియట్లో 1A 1Bలో కానీ 2A 2Bలో కానీ లేదు, కంప్లీట్లీ ఎన్సీఆర్టీ నుంచి తీసుకోబడిన కొత్త చాప్టరు. దీన్ని మ్యాథమెటికల్ ఫార్మేషన్స్కి కానీ లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్కి కానీ లీనియర్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ని ఎలా వాడతారు ఇదంతా కూడా ఈ చాప్టర్లో చదువుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ 13th చాప్టర్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ప్రాబబిలిటీ చాప్టర్. అర్థమైందా? సో ప్రాబబిలిటీ చాప్టర్ వచ్చేటప్పటికి కంప్లీట్లీ ప్రాబబిలిటీ చాప్టర్లో ప్రాబబిలిటీ అంటే ఏంటి, బేసిక్స్ ఆఫ్ ద ప్రాబబిలిటీ, దానిలో షూర్ ఈవెంట్ అంటే ఏంటి, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి, సెట్స్కి ప్రాబబిలిటీని ఎలా అప్లై చేస్తారు, ఇదంతా కూడా 10th క్లాస్లో చదువుకున్నారు. దాని యొక్క నెక్స్ట్ అప్లికేషన్స్ అంటే టిల్ బేర్స్ కాన్సెప్ట్ దాకా కూడా దీంట్లో చదువుకుంటారు. సో దీనిలో ఇంట్రడక్షన్తో పాటు కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ థీరం ప్రాబబిలిటీలు ఎలా రాయాలి, నెక్స్ట్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఏంటి, దాని నుంచి బేస్ థీరం వచ్చేటప్పటికల్లా మెయిన్లీ కండిషనల్ ప్రాబబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక ఈవెంట్ ఆల్రెడీ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన రెండో ఈవెంట్ జరిగే ఛాన్స్ ఎంత ఉంది అని డిస్కస్ చేసేదాన్ని బేస్ థీరం అంటారు. చాలా బాగుంటుంది. దాని మీద అప్లికేషన్స్ కూడా ఇస్తాడు. ఎగ్జాంపుల్ దీనిలో కనుక మీకు ప్రాబ్లమ్స్ చూసి ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 బ్యాగ్స్ ఇచ్చాను, ఎవ్రీ బ్యాగ్లో సర్టన్ నెంబర్ ఆఫ్ కలర్డ్ బాల్స్ ఉన్నాయి. అయితే నువ్వు ఒక బాల్ని డ్రా చేసావు అండ్ ఆ బాల్ కలర్ వచ్చేటప్పటికల్లా రెడ్. సో ఇక్కడ
ఏ బాల్ని డ్రా చేసావు, దాని ప్రాబిలిటీ ఎంత, ఏ కలర్లో ఉంది చెప్పేస్తున్నాడు. కానీ ఇక్కడ నువ్వు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ రెడ్ బాల్ అనేది ఆ పర్టికులర్ బ్యాగ్ నుంచి డ్రా చేసే ప్రాబబిలిటీ ఎంత అంటే, ఒక ఈవెంట్ ఆల్రెడీ జరిగిపోయినప్పుడు రెండో ఈవెంట్ జరిగే ఛాన్స్ ఎంత, దీని గురించి డిస్కస్ చేసేదే బేస్ థియరం. చూసారా చెప్తుంటేనే ఎలా ఉందో. కాబట్టి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా బాగుంటాయి. సెకండ్ ఇయర్లో మీకు క్లాసెస్ అన్నీ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అవైలబుల్గా ఉంటాయి. అండ్ రెండోది, దీనిలో ఛానల్ ద్వారా బేసిక్ కాన్సెప్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. దానిలో కనుక కంప్లీట్ కాన్సెప్ట్ చదవాలి అంటే, ఎగ్జాంపుల్ మీరు చదువుతున్న రెగ్యులర్ ఇంటర్మీడియట్ కాలేజ్తో సంబంధం లేకుండా మీకు కాలేజ్లో చెప్తున్నారా చెప్పట్లేదా ఇవన్నీ పక్కన పెట్టేస్తే, సమ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని మీరు వెతుకుతున్నారు, సో దట్ ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి అంటే కనుక ఆఫ్లైన్ దానికైతే మీరు మన రామానుజన్ అకాడమీ ద్వారా నేర్చుకోవచ్చు. లేదు డిస్టెన్స్లో ఉన్న దూర ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్ మన ద్వారా నేర్చుకోవాలి కానీ ఇన్స్టిట్యూట్ దాకా వచ్చే పాసిబిలిటీ లేదు అన్నప్పుడు, ఈ సంవత్సరం నుంచి మీకు కంప్లీట్లీ యాప్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ యాప్లో సెకండ్ ఇయర్కి సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ స్టార్టింగ్ విత్ బేసిక్ ఇంటర్మీడియట్ నుంచి కనుక తీసుకున్నట్టయితే, దీంతో పాటు రేపొద్దున మీరు ఎగ్జామ్స్ని ఫేస్ చేయాలి కదా, ఐఐటి మెయిన్స్, అడ్వాన్స్ ఎగ్జామ్స్, అదే మెడిసిన్ వైపు వెళ్ళాలంటే కనుక నీట్ ఎగ్జాము, దాంతోపాటు సైమల్టేనియస్లీ ఎంసెట్ ఎగ్జాము, ఇవన్నీ కవర్ చేసుకుంటూ దానికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మన యాప్ ఆల్రెడీ రెడీ అవుతుంది. రేపొద్దున మీరు క్లాసెస్కి ఈ సమ్మర్ వెకేషన్స్ అయిపోయి యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేటప్పటికల్లా మీకు యాప్ కంప్లీట్లీ రెడీగా ఉంటుంది. యాప్ వచ్చేటప్పటికల్లా సేమ్ ఇదే పేరుతో ఉంటుంది, కాసిం సార్ క్లాసెస్. ఆండ్రాయిడ్ దానిలో మీరు కాసిం సార్ క్లాసెస్ అన్ని కనుక సెర్చ్ కొట్టినట్టయితే మీకు యాప్ కనబడుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ప్రతి కోర్సుకి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ కనుక తీసుకున్నట్టయితే కంప్లీట్లీ 3 సబ్జెక్ట్కి సంబంధించింది కాకుండా దానిలో కోర్స్ స్ట్రక్చర్ని వేరియేషన్ చేస్తున్నాం. కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ విడిగా కావాలన్నా, లేదు అన్నీ కలిపి కావాలన్నా డిఫరెంట్ నామినల్ ఫీజెస్తో. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, కమర్షియల్లీ ఏదో మీ దగ్గర నుంచి మనీ గెయిన్ చేయాలి, ఎందుకంటే ప్రజెంట్ అలాగే ఉందనుకోండి, అందరూ కూడా క్లాసెస్లో యాక్చువల్లీ వెళ్తేనేమో క్లాసెస్ ఏమీ ఉండవు, కానీ బయట నుంచి అయితే మాత్రం ఈ క్లాసెస్ దానిలో ఉంటాయి, ఈ క్లాసెస్ దానిలో ఉంటాయి, ఇవి అవైలబుల్ ఉంటాయి, అవి అవైలబుల్ ఉంటాయి, ఈ టెస్టులు కండక్ట్ చేస్తారు, అన్ని మాక్ టెస్టులు కండక్ట్ చేస్తారని చెప్పి చాలా పెద్ద గేమ్ మాఫియా రన్ అవుతుంది ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో. నేనైతే ఆ మాఫియా దానిలో కానీ, లేదా ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెక్టమ్, ఆ టైప్ ఆఫ్ సెక్టార్స్లో కానీ యాజ్ ఏ పార్ట్ కాదు, అండ్ అటువంటి వాటికి జోలే ఫ్యాకల్టీ కూడా కాదు. కాబట్టి నాది వచ్చేటప్పటికల్లా కంటెంట్ స్టూడెంట్కి ప్రాపర్లీ డెలివర్ అవ్వాలి. వన్స్ మన క్లాసెస్ స్టూడెంట్ విన్నాడు అంటే కనుక వాటికి ఎవ్రీ డైమెన్షన్లో ఏ సైడ్ నుంచి తీసుకున్నా కూడా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి. మీరు ఆల్రెడీ నా క్లాసెస్ చూసే ఉంటారు. కాబట్టి ఇలా గనక మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు యాప్కి రిజిస్టర్ అవ్వండి. లేదు అలాంటి పైన అడ్వర్టైజ్మెంట్లు చూపించే వాటికి రావాలంటే కనుక నా ఛానల్ వేస్ట్ వాళ్ళకి. కాబట్టి నా దానిలో తీసుకుంటే కనుక ప్యూర్ కంటెంట్ అవైలబుల్ ఉంటుంది, ప్యూర్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో వాటికి సంబంధించి రెండోది, మీరు క్లాసెస్ తీసుకున్నంత మాత్రాన, యాప్ తీసుకున్నంత మాత్రాన రేపు ర్యాంక్ కొడతారని కాదు నాన్న, ఓకేనా? అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఐఐటికి సంబంధించిన మెటీరియల్ కొన్నంత మాత్రాన ఐఐటిలో సీట్ రాదు. ఆ మెటీరియల్ని నువ్వు స్టడీ చేయాలి, దాని నుంచి కంటెంట్ నేర్చుకోవాలి, దాన్ని అనలైజ్ చేయాలి, క్వశ్చన్స్ అడుగుతున్న ప్యాటర్న్ని స్టడీ చేయాలి, దాన్ని ఎన్ని పద్ధతుల్లో ఆన్సర్ చేయొచ్చు ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కనుక ప్రాపర్లీ ఉంటే అప్పుడు నీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని ఫేస్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. అండ్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఐఐటీనా, నీటా, ఏదైనా సంబంధం లేదు, ప్రాపర్లీ దానిలో నువ్వు మంచి ర్యాంక్ని, మంచి సీట్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ కావాలంటేనే మన ఛానల్ వైపు కానీ లేదా మన యాప్ వైపు కానీ వెళ్ళండి అన్న. క్లియరా? రెండోది మళ్ళీ చెప్తున్నాను, దీస్ ఆర్ నాట్ ద కమర్షియల్ యాప్స్, ఓకేనా? మనం పడుతున్న కష్టానికి ఏదైతే క్లాసెస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేసి మీ దాకా రీచ్ అవుతుందో దానికి సంబంధించి ఒక నామినల్ ఫీ మాత్రమే కలెక్ట్ చేయడం జరుగుతుంది. రెండోది, ఈ ఫీజెస్ వచ్చేటప్పటికల్లా చాలా అనలైజ్ చేసి, అంటే స్టూడెంట్కి ఈవెన్ 1 రూపీ కూడా మనం తీయగలిగితే తీసేసి ఎగ్జాక్ట్ ఫీజుని మాత్రమే దానిలో ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకుని ఓకే అనుకుంటేనే యాప్ ద్వారా కానీ ఛానల్ ద్వారా కానీ ముందుకెళ్ళండి. క్లియరా? ఓవరాల్గా మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్, ఓకేనా? సో దీన్నే ఓవరాల్గా క్లుప్తంగా
అంటే షార్ట్ ఫామ్లో చూద్దాం. సిలబస్ వచ్చేటప్పటికల్లా మీకు 13 చాప్టర్ల సిలబస్ ఉంటుంది సెకండ్ ఇయర్లో, స్టార్టింగ్ విత్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ వాటి యొక్క టైప్స్ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే లాస్ట్లో 13వ చాప్టరు ప్రాబబిలిటీ దాకా మీకు ఓవరాల్గా 13 చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మ్యాథ్స్కి సంబంధించి 100 మార్క్స్కే మీరు ఐపీ దానికి ప్రిపరేషన్ తీసుకోవాల్సి వస్తుంది. రెండోది, ఈ మారిన సిలబస్ మీకు ఐఐటి దానికి చాలా ఫెచ్చింగ్ అవుతుంది. ఎందుకంటే ఐఐటి యొక్క ఎగ్జాక్ట్ సిలబస్ మీకు ఇదే. ఇంతకుముందు అయితే కనుక కొన్ని చాప్టర్స్ రెగ్యులర్లో ఉండేవి, కొన్నిటిని యాడ్ చేసి ఎక్స్ట్రాగా చదువుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పటి నుంచి మీకు ఆ పరిస్థితి లేదు. ఎగ్జాక్ట్లీ ఎన్సీఆర్టీని తీసుకొచ్చారు కాబట్టి ఇదే సిలబస్ లేపు మీకు ఐఐటికి నీటికి వెళ్ళడానికి కూడా సరిపోతుంది. కాబట్టి ఇదో మీకు అడ్వాంటేజ్. రెండోది, సిలబస్ కనుక ఓవరాల్గా తీసుకున్నట్టయితే వెక్టార్ ఆల్జీబ్రా పార్ట్ మొత్తాన్ని కూడా మీరు సెకండ్ ఇయర్లో నుంచి చదువుకుంటున్నారు. క్యాలిక్యులస్ పార్ట్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దాకా మొత్తం అంతా కూడా సెకండ్ ఇయర్లోనే చదవడం జరుగుతుంది. దీంతో పాటు ప్రాబబిలిటీ కాన్సెప్ట్ తీసుకున్నా, లేదు ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యొక్క కాన్సెప్ట్ తీసుకున్నా కూడా మీకు సెకండ్ ఇయర్లోనే చదవడం జరుగుతుంది. కాబట్టి సిలబస్ దీంతో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దీనిలో ఏవైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్కి నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. అండ్ ఎవరెవరైతే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళారో మై డియర్ స్టూడెంట్స్, మీకు చిన్న సజెషను. మీకు హాలిడేస్ 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు, తర్వాత కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి. ఎంతమందికి సిన్సియర్లీ క్లాసెస్ జరుగుతున్నాయి, ఎంతమందికి జస్ట్ కూర్చోబెట్టి పంపించేస్తున్నారు, ఇవన్నీ కూడా నాకు తెలీదు. కాకపోతే సెకండ్ ఇయర్లో వచ్చేటప్పటికల్లా మీకు రెగ్యులర్ సిలబస్ని కవర్ చేసుకోవడంతో పాటు రేపు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన టోటల్ సిలబస్ అంతా కూడా రివైజ్ చేయాలి. రెండోది, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మీకు సెకండ్ ఇయర్లోనే ఉంటాయి కాబట్టి సైమల్టేనియస్లీ దీంతో పాటు ప్రాక్టికల్ ఎగ్జామ్ దానికి ప్రిపేర్ అవ్వాలి. ప్రాక్టికల్స్కి వచ్చేటప్పటికల్లా మళ్ళీ అబ్జర్వేషన్ బుక్స్ రాయడం, రికార్డ్ రాయడం, ఇలా సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా మీ సిచ్యువేషన్ టైం వచ్చేటప్పటికల్లా చాలా టైట్గా ఉంటుంది. అవునా. దీని ఓవర్ మొత్తాన్ని కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా ఫేస్ చేయాలి అంటే మీ ప్రిపరేషన్ని స్టార్టింగ్ నుంచే, ముందు నుంచే, ఇయర్ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేసేసి సిలబస్ని ప్రాపర్లీ కంప్లీట్ చేసుకుంటా వెళ్తే లాస్ట్లోకి వెళ్ళేటప్పటికల్లా టెన్షన్ పడాల్సిన అవసరం కానీ, ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ, ఎగ్జామ్స్ ముందు భయపడాల్సిన అవసరం కానీ ఉండదు. సో ఇవన్నీ కూడా లేకుండా ఉండాలి అంటే కనుక మీ ప్రిపరేషన్ని స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేసుకోండి. అలా అని చెప్పి సమ్మర్ వెకేషన్స్ని ఎంజాయ్ చేయొద్దని చెప్పను. ఒక 1 వీక్ నుంచి 10 days ఎక్కడికైనా వెళ్ళండి, తిరిగి రండి, ఎంజాయ్ చేయండి. కానీ ఇమీడియట్లీ మాత్రం మీ సెకండ్ ఇయర్ సిలబస్ మీద ప్రాపర్లీ కూర్చోండి. అండ్ దానికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా, యాప్ ద్వారా అప్లోడ్ చేయబడతా ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ అయితే కనుక డెఫినెట్లీ రిజిస్టర్ అవ్వండి. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు, మీరు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్తున్నారు కాబట్టి సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఆల్రెడీ మీరు గెస్ట్ పేపర్స్ అప్పుడు ఫస్ట్ ఇయర్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ అలాగే మెయింటైన్ చేయబడుతుంది. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి కొత్త వాట్సాప్ గ్రూప్ని యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మేబీ ఈ వీడియోలోనో లేదా నెక్స్ట్ వీడియోలోనో సెకండ్ ఇయర్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి డైరెక్ట్లీ మీరు యాడ్ అవ్వండి. అండ్ యాడ్ అయిన తర్వాత రెగ్యులర్ అప్డేట్స్, సెకండ్ ఇయర్కి సంబంధించిన క్లాసెస్ ఏమేమి అప్లోడ్ అవుతున్నాయి, యాప్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు వచ్చిన డౌట్స్కి క్లారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లియరా. సో ఇది ఓవరాల్గా ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించిన సెకండ్ ఇయర్కి సంబంధించిన మ్యాథ్స్ సిలబస్ ప్రాపర్లీ ఒకసారి చూసుకోండి. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే ఎటువంటి మొహమాటం లేకుండా అడగండి. మీ ప్రతి డౌట్కి నేను క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ దీనికి సంబంధించి ఫిజిక్స్ క్లాసు, ఏ చాప్టర్లో మనం వేటి కాన్సన్ట్రేట్ చేయాలి, ఏవేవి మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, వేటి మీద ఎక్కువ ఫోకస్ పే చేయాలి, సో దట్ ఆబ్జెక్టివ్లీ దట్ ఈస్ ఐఐటి, ఎంసెట్, నీట్ కానీ తీసుకుంటే లేదా ఐపీ దానికి తీసుకున్నా కూడా మనం సిలబస్ని క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. క్లియరా. దానిలో మీకు యాజ్ యూజువల్ చెప్పినట్టుగానే ఫస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. యాక్చువల్లీ మీకు స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో చాప్టర్స్ని 2 parts కింద విడగొట్టారు. మీరు యాక్చువల్లీ దానిలో 4 కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, పొటెన్షియల్స్ అండ్ కెపాసిటెన్సెస్, ఈ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటారు. దాంతోపాటు గాస్ లా అని వస్తుంది. గాస్ లా దాకా మీకు ఫస్ట్ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిలో మెయిన్ వచ్చేటప్పటికల్లా అసలు ఎలక్ట్రిక్ ఛార్జెస్ అంటే ఏంటి, దాన్ని బేస్ చేసుకుని కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క బేసిక్ ప్రాపర్టీస్ ఏవేవి ఉంటాయి, ఇక్కడ దాకా కూడా ఈ ఛార్జెస్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ ని చదువుకుంటారు. దాని తర్వాత 2 ఛార్జెస్ కి మధ్యలో ఉండే ఫోర్స్ ని డిస్కస్ చేసే చాప్టర్ వస్తుంది, దట్ ఈస్ కూలుమ్స్ లా. అండ్ దాని యొక్క
అప్లికేషన్స్. నెక్స్ట్ ఒక ఛార్జ్ తన యొక్క సరౌండింగ్ లో తన యొక్క ఇంపాక్ట్ ని చూపిస్తే దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది, ఫ్లక్స్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి, అండ్ ఎలక్ట్రిక్ డైపోల్ ని ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేసినప్పుడు దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూస్ చార్జెస్ అంటే ఏంటి. ఇంకా లాస్ట్ లో అప్లికేషన్స్ వచ్చేటప్పటికల్లా బేస్డ్ అపాన్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గాస్ లా అంటే ఏంటి, గాస్ లా యొక్క అప్లికేషన్స్ ఏంటి. ఓకేనా, దట్ ఈస్ స్పెరికల్ షీట్ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే సిలిండ్రికల్ బాడీస్ కి వీటికి గాస్ లా ఎలా అప్లికేబుల్ అవుతుంది, దట్ ఈస్ పై ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ అనే కాన్సెప్ట్ ని చదువుకుంటారు. అదంతా కూడా దీంట్లో వస్తుంది. నెక్స్ట్ పొటెన్షియల్స్ దగ్గర నుంచి తీసుకుంటే దాన్ని నెక్స్ట్ చాప్టర్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి సెకండ్ చాప్టర్ లో పొటెన్షియల్స్, కెపాసిటెన్సెస్ క్లియరా. సో దీనిలో వచ్చేటప్పటికల్లా పొటెన్షియల్ అంటే ఏంటి, ఒక పాయింట్ ఛార్జ్ వల్ల ఉండే పొటెన్షియల్ ఎంత ఉంటుంది, ఎలక్ట్రిక్ డైపోల్ లో పొటెన్షియల్ ఎంత ఉంటుంది, పొటెన్షియల్ డ్యూ టు సిస్టమ్ ఆఫ్ చార్జెస్ ఎంత ఉంటుంది, అండ్ దాంతో పాటు ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ చార్జ్డ్ బాడీ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అంటే ఏంటి, అండ్ దాని నుంచి పొటెన్షియల్ ఎనర్జీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ దాకా కూడా పొటెన్షియల్స్ మీద బేస్ అయ్యి వస్తే నెక్స్ట్ దాని యొక్క కెపాసిటెన్స్ అంటే ఏంటి, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని బేస్ చేసుకుని సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ని చదువుకుంటాం. అండ్ లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్. ఇక్కడ దాకా ఇవి రెండూ కలిపి అంటే ఓవరాల్ గా మీకు చార్జెస్, ఫీల్డ్స్, పొటెన్షియల్స్, కెపాసిటెన్సెస్ ఇది మొత్తం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ పార్ట్ లో వస్తుంది. దీన్ని 2 పార్ట్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ చాప్టర్ లో చార్జెస్ అండ్ ఫీల్డ్స్, సెకండ్ చాప్టర్ లో పొటెన్షియల్స్ అండ్ కెపాసిటెన్సెస్. క్లారిటీ వచ్చిందా. దీనిలో మేజర్ గా వచ్చేటప్పటికల్లా కూలుమ్స్ లా, దాని యొక్క అప్లికేషన్స్, ప్లస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ ఎలా ఉంటుంది, అంటే దాన్ని డైపోల్ కి అప్లై చేసినప్పుడు ఏక్సియల్ ప్లేన్ లో ఎలా ఉంటుంది, ఈక్విటోరియల్ ప్లేన్ లో ఎలా ఉంటుంది. దీస్ ఆర్ ద మెయిన్ క్వశ్చన్స్. దాంతో పాటు గాస్ లా, దాని యొక్క అప్లికేషన్స్. వేరాస్ పొటెన్షియల్స్ అండ్ కెపాసిటెన్సెస్ కనుక తీసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇక్కడ దాకా ఫస్ట్ పార్ట్ వస్తుంది. రెండోది వచ్చేటప్పటికల్లా కెపాసిటెన్స్, దానిలో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, దాని యొక్క పారామీటర్స్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అనేది. తర్వాత ఒక సెట్ ఆఫ్ కెపాసిటర్స్ ఇచ్చినప్పుడు వాటిని ప్యారలల్ కాంబినేషన్ లో కానీ లేదా సిరీస్ కాంబినేషన్ లో కానీ తీసుకున్నప్పుడు ఓవరాల్ కెపాసిటెన్స్ ఎంత అవుతుంది ఫైండ్ అవుట్ చేయడం దీనిలో సెకండ్ క్వశ్చన్. దట్ ఈస్ సెకండ్ చాప్టర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కిందకి వస్తాయి. క్లియరా. నెక్స్ట్ మూవింగ్ చార్జెస్, దాన్నే మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం. ఓకేనా. దీనిలో మెయిన్ గా వచ్చేటప్పటికల్లా మనం రెండు టైప్ ఆఫ్ లాస్ ని మెయిన్ గా చదువుకుంటారు. దీనిలో ఫారడేస్ లాస్, దట్ ఈస్ ఫస్ట్ కాన్సెప్ట్ మీద వస్తే ఓమ్స్ లా, దాని యొక్క అప్లికేషన్ అంతా కూడా సెకండ్ దానిలో వస్తుంది. ఇవి మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో చదువుకునేది. దీనిలో కొన్ని అప్లికేషన్స్ చదువుకుంటాం. ఓకేనా. దానిలో వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఒకటైతే, రెండోది పొటెన్షియోమీటర్, దట్ ఈస్ మీటర్ బ్రిడ్జ్, దాని యొక్క అప్లికేషన్స్ అంతా కూడా దీనిలో చదువుకోవడం జరుగుతుంది. కాబట్టి మెయిన్ గా తీసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ కరెంట్ దాన్ని బేస్ చేసుకుని కండక్టర్స్ ఎలా చేస్తారు. నెక్స్ట్ ఓమ్స్ లా అంటే ఏంటి, ఓమ్స్ లా యొక్క అప్లికేషన్స్ ఏంటి, బేస్డ్ అపాన్ ద టెంపరేచర్ అండ్ మెటీరియల్ ని బేస్ చేసుకుని రెసిస్టెన్స్ ఎలా మారుతుందో చెప్పేదాన్ని మనం ఓమ్స్ లా అంటారు. నెక్స్ట్ దానిలో డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ అంటే ఎలా ఉంటుంది, ఓమ్స్ లా యొక్క అప్లికేషన్స్ ఏంటి, అండ్ రెసిస్టివిటీ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్, దట్ ఈస్ రో అండ్ రో ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్ ఎలా ఉంటుంది, అండ్ దాని యొక్క టెంపరేచర్ డిఫరెన్సెస్ చెప్పాను కదా ఎలా అవుతుంది, ఇక్కడ దాకా ఫస్ట్ పార్ట్ లో వస్తుంది. రెండోది ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ పవర్ అంటే ఏంటి, దాని నుంచి ఈఎంఎఫ్ కానీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కానీ ఎలా కనెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్స్ లో మనకి సెల్స్ ఇచ్చినప్పుడు ఓవరాల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది దాన్ని ఫైండ్ అవుట్ చేయడం. లాస్ట్ లో క్రికాఫ్స్ లాస్ అండ్ దాన్ని బేస్ చేసుకునే అప్లికేషన్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ యొక్క కన్స్ట్రక్షన్, అన్నోన్ రెసిస్టెన్స్ ని యూజింగ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇదంతా కూడా మీకు థర్డ్ లెసన్, దట్ ఈస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ పార్ట్ లో వస్తుంది. క్లియరా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు కాన్సెప్ట్ ఆఫ్ మ్యాగ్నెటిజం అనేది ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. సో ఫోర్త్ చాప్టర్ వచ్చేటప్పటికల్లా మూవింగ్ చార్జెస్ అండ్ మూవింగ్ చార్జెస్ నుంచి మనకి మ్యాగ్నెటిజం అనే కాన్సెప్ట్ ఎలా వస్తుంది చదువుకుంటారు. దానిలో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటి, అవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ద్వారా ఎలా పనిచేస్తాయి, అండ్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, అదంతా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ బయోట్ సావర్ట్స్ లా చదువుకుంటారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనిలో రెండు లాస్ వస్తాయి, ఒకటి బయోట్ సావర్ట్స్ లా, రెండోది యాంపియర్స్ లా. ఈ రెండింటి గురించి మెయిన్ గా చదువుకుంటారు. నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకుని మనం
ఎలక్ట్రిసిటీని యూస్ చేసి మ్యాగ్నెటిజం ని కన్స్ట్రక్షన్ అండ్ దానివల్లే మనకి మోటార్స్ కానీ జనరేటర్స్ కానీ ఇవన్నీ తయారు చేయడం జరిగింది. దాన్నే సోలనాయిడ్ అంటారు. సోలనాయిడ్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, దాన్నే ఎలక్ట్రోమాగ్నెట్ అంటారు. దాని యొక్క బిహేవియర్ అంతా కూడా దీనిలో చదువుకుంటారు. క్లియరా? నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా రెండు ప్యారలల్ కరెంట్స్ కి మధ్యలో ఫోర్స్ ఎంత ఉంటుంది, దాన్నే మనం యాంపియర్స్ లో డిస్కస్ చేస్తుంది, దాని గురించి మాట్లాడతారు. నెక్స్ట్ టార్క్ అంటే ఏంటి అండ్ సర్క్యూట్ లూప్ లో మనకి టార్క్ ఎక్స్పీరియన్స్ చేసేది ఎలా ఉంటుంది. నెక్స్ట్ మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ యొక్క కన్స్ట్రక్షన్, వర్కింగ్, ఇదంతా కూడా మీకు మ్యాగ్నెటిజం కాన్సెప్ట్, దట్ ఈస్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం 4th చాప్టర్ లో మెయిన్ గా వచ్చేది. క్లియరా? నెక్స్ట్ డిఫరెంట్ మెటీరియల్స్ కనుక తీసుకున్నట్టయితే దాని మీద 5th చాప్టర్ వస్తుంది, దట్ ఈస్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. దీనిలో బార్ మ్యాగ్నెట్ కనుక తీసుకున్నట్టయితే దానిలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా పనిచేస్తాయి అంటే దాన్ని అప్లై చేసుకుని గాస్ లా ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ చదువుకుంటారు. నెక్స్ట్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ ని ఫైండ్ అవుట్ చేయడం, దట్ ఈస్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ దాని యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా నెక్స్ట్ కాన్సెప్ట్ దీనిలో వస్తాయి. ఇవన్నీ కూడా మీరు డిఫరెంట్ మెటీరియల్స్ లో ఉండే కాన్సెప్ట్ ఆఫ్ మ్యాగ్నెటిజం ని చదువుకుంటారు. ఓకేనా? అండ్ ఒక బాడీలో మ్యాగ్నెటిక్ మెటీరియల్ ని మనం ప్లేస్ చేసినప్పుడు ఈ మ్యాగ్నెటిజం ని వేరే బాడీలోకి ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఎయిదర్ బేస్డ్ అపాన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ లేదా ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ, దాన్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. దాన్ని మనం 6th చాప్టర్ లో చదువుకుంటారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి అండ్ ఫారడేస్ ఎక్స్పెరిమెంట్ కానీ హెన్రీస్ ఎక్స్పెరిమెంట్ కానీ దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అండ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిజం పర్ యూనిట్ ఏరియా, దాన్నే మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు, దాన్ని ఎలా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ని బేస్ చేసుకుని ఫారడేస్ లా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, లెన్స్ లా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇవన్నీ చదువుకుంటారు. దీంతో పాటు ఎలక్ట్రోమోటివ్ ఫోర్సెస్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏసీ జనరేటర్ వర్కింగ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా దీంట్లో మెయిన్ గా చదువుకోవడం జరుగుతుంది. కాబట్టి దాన్నే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. ఓకేనా? బికాజ్ మనకి ఎలక్ట్రికల్ జనరేటర్ అనేది పనిచేసేదే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని, దట్ ఈస్ సోలనాయిడ్. ఇందాక చదువుకున్నాం కదా, సోలనాయిడ్ లో మనం ఒక కాయిల్ ని కనుక రొటేట్ చేసినప్పుడు అది బయటకి ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది అండ్ హెన్స్ మనం యాక్సిల్ ని రొటేట్ చేయొచ్చు. దాన్నే మనం ఎలక్ట్రికల్ జనరేటర్ అంటారు, ఏసీటీసీ జనరేటర్స్. వాటి యొక్క కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ఈ పార్ట్ లో వస్తుంది. క్లియరా? ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికల్లా దాని యొక్క అప్లికేషన్స్, దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం బోత్ ద కాన్సెప్ట్ ని కలిపితే ఒకదాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ రెండో దాని మీద ఎలా ఉంటుంది అనేది మీరు ఆల్టర్నేటింగ్ కరెంట్ కాన్సెప్ట్ లో చూసుకుంటారు. దీనిలో మెయిన్ గా వచ్చేటప్పటికల్లా ఏసీ వోల్టేజ్ అప్లై టు రెసిస్టర్ ఎలా పనిచేస్తుంది అండ్ వాటి యొక్క కాంబినేషన్స్ ఎలా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇండక్టర్స్ కెపాసిటర్స్ యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే దీంట్లో ఎల్సిఆర్ సర్క్యూట్స్ యొక్క కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఎలా ఉంటాయి, దీంట్లో పవర్ ఆఫ్ ఏ సర్క్యూట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ అ ట్రాన్స్ఫార్మర్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ని బేస్ చేసుకుని ట్రాన్స్ఫార్మర్ యొక్క కెపాసిటీని మనం ఎలా మార్చొచ్చు, ఈ కాన్సెప్ట్ అంతా కూడా దీనిలో వస్తుంది. క్లియరా? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్. ఇంకా లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఏవైతే ఒకదానికి ఒకటి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ గా ఉంటాయో, ఒకదాని వల్ల రెండోది ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాయో వాటిని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు. దీనిలో వచ్చేటప్పటికల్లా డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ దట్ ఈస్ స్టార్టింగ్ విత్ గామా వేవ్స్ దగ్గర నుంచి మనకి విజువల్ రేడియేషన్లు ఏవే ఉంటాయో మొత్తం దీనిలో చదువుకుంటాం. అదే చెప్పాను కదా, లాస్ట్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మోడ్ వస్తుంది, దాంతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ దాకా కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం వస్తుంది. క్లియరా? ఇంకా లాస్ట్ లో మీకు రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్ పెట్టారని చెప్పాను కదా, కాబట్టి ఒకటి రే ఆప్టిక్స్, రెండోది వేవ్ ఆప్టిక్స్. ఒకటి పార్టికల్ నేచర్ మీద దట్ ఈస్ కార్పస్క్యులర్ థియరీ మీద పనిచేస్తుంటే రెండోది హైగన్స్ వేవ్ కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది. నో రే ఆప్టిక్స్ వచ్చేటప్పటికల్లా దీనిలో కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఒకటి, టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ ఒకటి, ఇవి రెండు మెయిన్ కాన్సెప్ట్. వీటిని చదువుకుంటూ డిఫరెంట్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఎలా ఉంటుందో చదువుకుంటారు. వేరే వేవ్ ఆప్టిక్ వచ్చేటప్పటికల్లా మెయిన్ గా హైగన్స్ కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది కాబట్టి వాటి యొక్క హైగన్స్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, రిఫ్రాక్షన్ అండ్ రిఫ్లెక్షన్స్ ని హైగన్స్ ప్రిన్సిపల్ ఎలా అప్లై చేస్తుంది, దానిలో ఇంటర్ఫియరెన్స్ అంటే ఏంటి, కోహరెంట్ వేవ్స్ ఇన్కోహరెంట్ వేవ్స్ ఫార్మేషన్ ఎలా జరుగుతాయి, దాంతోపాటు డైఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్, ఈ రెండు కాన్సెప్ట్స్ ని కూడా దీనిలో చదువుకోవడం జరుగుతుంది. క్లియరా? సో ఇవి రెండు లైట్ ఫినామినా అయిపోతే ఇంకా లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా
మోడర్న్ ఫిజిక్స్ లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ ఇయర్ లో అటామిక్ స్ట్రక్చర్ లో ఆల్రెడీ వీటిని చదివేశారు. మళ్ళీ 2 సెపరేట్ పార్ట్స్, డ్యూయల్ నేచర్ దట్ ఈస్ పార్టికల్ నేచర్ అండ్ దాని యొక్క వేవ్ నేచర్, రెండింటిని కలిపితే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అంటారు. డి బ్రోగ్లీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాన్ని ఒక సెపరేట్ చాప్టర్ గాను, ఆటమ్స్ వచ్చేటప్పటికల్లా ఆటమ్ యొక్క బోర్స్ కాన్సెప్ట్ దగ్గర నుంచి, అంటే ఏంటి దానిలో స్టేషనరీ వేవ్స్ అనే దట్ ఈస్ స్టేషనరీ ఆర్బిట్స్ అనే కాన్సెప్ట్ ని మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాని యొక్క రేడియస్ ఎంత అవుతుంది, ఆ పర్టికులర్ స్టేషనరీ ఆర్బిట్ లో ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రాన్ యొక్క టోటల్ ఎనర్జీ దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతాయి, ఇవన్నీ కూడా మనం ఆటమ్స్ అనే చాప్టర్ లో ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటారు. కాబట్టి రేడియల్ నేచర్ లో కనుక తీసుకున్నట్టయితే మెయిన్ గా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మెయిన్ ఫినామినా చదువుకుంటారు. దాంతోపాటు ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఎలా వచ్చింది, దాని యొక్క అప్లికేషన్స్, ఇవి అయిపోయిన తర్వాత డ్యూయల్ నేచర్ దట్ ఈస్ డి బ్రోగ్లీ కాన్సెప్ట్ ని చదువుకుంటారు. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ మెయిన్ గా లాంబ్డా డి ఈజ్ ఈక్వల్ టు h/mb అనే కాన్సెప్ట్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ని ప్లేస్ చేస్తుంది. అండ్ రెండోది ఇక్కడ డి బ్రోగ్లీ కాన్సెప్ట్ బోర్స్ ఎక్కిన సెకండ్ పాస్టులేట్ దట్ ఈస్ క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అనే కాన్సెప్ట్ ని ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ చదువుకుంటారు. క్లియరా? నెక్స్ట్ ఆటమ్స్ కనుక తీసుకున్నట్టయితే చెప్పాను కదా, రూదర్ఫోర్డ్ ఆల్ఫా పార్టికల్ స్పాటరింగ్ ఎక్స్పెరిమెంట్, అటామిక్ స్పెక్ట్రా ఫార్మేషన్ ఎలా ఉంటుంది, బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్, నెక్స్ట్ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ డి బ్రోగ్లీ కాన్సెప్ట్ సెకండ్ దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసింది అనేది ఇక్కడ చదువుకుంటారు. దాంతో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి ఇవి రెండు ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ కొత్తగా వచ్చే చాప్టర్ తీసుకుంటే ఇవి రెండు కొత్త అనమాట. న్యూక్లియై ఒకటి, తర్వాత సెమీ కండక్టర్స్ ఒకటి. న్యూక్లియై అంటే మెయిన్ గా కన్వర్షన్ ఆఫ్ న్యూక్లియై, అంటే స్లో మూవింగ్ న్యూట్రాన్స్ ద్వారా కానీ లేదా అదర్ కొలిజన్స్ కానీ తీసినప్పుడు రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఒక న్యూక్లియస్ దగ్గర నుంచి స్టేబుల్ న్యూక్లియస్ ఫార్మేషన్ జరిగేదాకా ఎలా న్యూక్లియస్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతూ ఉంటాయి. దానిలో కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ద న్యూక్లియర్ రియాక్టర్ వచ్చేటప్పటికల్లా ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఇనామస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద ఎలా మార్చవచ్చు ఇదంతా చదువుకుంటారు. దాంతోపాటు రేడియో యాక్టివిటీ అంటే ఏంటి, రేడియో యాక్టివిటీ లా ఆఫ్ డిసింటిగ్రేషన్ అంటారు. అండ్ దాన్ని బేస్ చేసుకుని హాఫ్ లైఫ్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు న్యూక్లియర్ అనే చాప్టర్ లో మెయిన్ గా చదువుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ మాస్ డిఫెక్ట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ, దాన్ని బైండింగ్ ఎనర్జీ అంటారు. దాని యొక్క అప్లికేషన్స్ ఏముంటాయి అవి కూడా ఇక్కడ చదువుకుంటారు. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ అంటే కండక్టర్స్ ఇన్సులేటర్స్ కి మధ్యలో ఏవైతే నాన్ కండక్టర్స్ ఇన్సులేటర్స్ ఉన్నాయో వాటిని డోపింగ్ చేయడం ద్వారా వాటిని కండక్టర్స్ కిందకి కన్వర్ట్ చేయొచ్చు. దానిలో మీరు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ తో దాన్ని డోప్ చేశారని దాన్ని బేస్ చేసుకుని 2 టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ వస్తాయి. పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్. దాని నుంచి మనం డయోడ్స్ యొక్క కన్స్ట్రక్షన్స్, ట్రాన్సిస్టర్స్ వీటన్నిటిని చదువుకుంటారు. అదంతా కూడా మీకు దీనిలోకి వస్తుంది. కాబట్టి మెటల్స్ యొక్క క్లాసిఫికేషన్, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్, ఎక్స్ట్రెన్సిక్ చెప్పాను కదా పిఎన్ జంక్షన్ అని. నెక్స్ట్ సెమీ కండక్టర్ డయోడ్ అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ ఏముంటాయి యాజ్ రెక్టిఫైర్స్, పిఎన్పి, ఎన్పిఎన్, ఇవన్నీ కూడా దీనిలో చదువుకోవడం జరుగుతుంది. క్లియరా? సారీ, ఇది ఓవరాల్ గా సెమీ కండక్టర్ దాకా మీకున్న టోటల్ సిలబస్. లాస్ట్ ఇయర్ దానిలో దీని తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్ అనే ఒక చిన్న చాప్టర్ ఉండేది, దాన్ని రిమూవ్ చేశారు. కాబట్టి ఓవరాల్ గా ఫిజిక్స్ లో కనుక తీసుకున్నట్టయితే మీకు 14 చాప్టర్ల సిలబస్ ఇది. ఓకేనా? సో ఈ సంవత్సరం దీనిలో వచ్చేటప్పటికల్లా మీరు ఎలక్ట్రిసిటీ పార్ట్, మ్యాగ్నెటిజం పార్ట్, ఆప్టిక్స్ దట్ ఈస్ లైట్ పార్ట్, దాంతోపాటు మోడర్న్ ఫిజిక్స్ పార్ట్ ని నేర్చుకుంటారు. సో ఓవరాల్ గా ఈ సంవత్సరం ఫిజిక్స్ ని కనుక తీసుకున్నట్టయితే 4 పార్ట్స్ కిందకి మీరు క్లాసిఫికేషన్ చేయొచ్చు. దీనిలో ఫస్ట్ పార్ట్ ఎలక్ట్రిసిటీ, దానిలో కూడా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి ముందు చదివేసుకుంటారు. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి చదువుకుంటారు. నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అనే కాన్సెప్ట్ దగ్గర నుంచి మ్యాగ్నెటిజం ఎలా వస్తుంది, డిఫరెంట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఎలా ఉంటాయి, అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి అక్కడ దాకా చదువుకుంటారు. నెక్స్ట్ ఆప్టిక్స్ ఫినామినా, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ రెండు చదువుకుంటారు. మోడర్న్ ఫిజిక్స్ లో వచ్చేటప్పటికల్లా డ్యూయల్ నేచర్, ఆటమ్స్, న్యూక్లియై అండ్ సెమీ కండక్టర్స్ తో మీకు సిలబస్ అయిపోతుంది. ఓకేనా? సో మోస్ట్లీ కనుక తీసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఉన్న సిలబస్ ఓన్లీ ఒక వేవ్స్ అనే చాప్టర్ మాత్రమే ముందుకెళ్ళింది. నెక్స్ట్ లాస్ట్ లో ఉండే కమ్యూనికేషన్ సిస్టమ్ అనే ఒక చాప్టర్ ని రిమూవ్ చేశారు. రిమైనింగ్ సిలబస్ సేమ్ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? అండ్ చాప్టర్ వైజ్ డిస్కషన్ మనం యాక్చువల్లీ సిలబస్ స్టార్ట్ చేసిన తర్వాత 1 by 1 చాప్టర్స్ ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. కాబట్టి ఇది ఓవరాల్ గా ఈ సంవత్సరం మారిన లేటెస్ట్ ఫిజిక్స్ సిలబస్ యొక్క కంప్లీట్ డిస్కషన్. సిలబస్ గురించి మీకు కంప్లీట్లీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మ్యాథ్స్ సిలబస్ యొక్క డిస్కషన్ ఆల్రెడీ అయిపోయింది అండ్ ఇది ఫిజిక్స్ కి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్ లో కెమిస్ట్రీ
అండ్ దాని తర్వాత బైపీసీ వాళ్ళకి బయాలజీ సిలబస్ యొక్క డిస్కషన్ జరుగుతుంది. క్లియరా? లాంగ్వేజెస్ ఇంకా డిక్లేర్ అవ్వలేదు, లాంగ్వేజ్ రావాల్సి ఉంది. కాబట్టి లాంగ్వేజెస్ వచ్చిన తర్వాత దానిలో మనకి మెయిన్ గా స్కోరింగ్ సబ్జెక్ట్స్ సాంస్క్రిట్ యొక్క డిస్కషన్ నెక్స్ట్ సెషన్ లో చేద్దాం. క్లియరా? అండ్ వీడియో స్టార్టింగ్ లోనే మీకు ఇక్కడ పాయింట్ చెప్పాను. ఏమని? ఇమీడియట్లీ నెక్స్ట్ మనం రెగ్యులర్ క్లాసెస్ ఫర్ ద సెకండ్ ఇయర్ స్టార్ట్ చేద్దామా, లేదా రేపు బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్ దానికి మనం ఆల్రెడీ గెస్ట్ పేపర్స్ ఇస్తున్నాం కాబట్టి ఆ గెస్ట్ పేపర్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్స్ డిస్కషన్ స్టార్ట్ చేద్దామా? రెండిట్లో మీరు ఏ వైపు ఉన్నారో చూసుకొని ఒకసారి మీ ఒపీనియన్ని, దట్ ఈస్ మీ యొక్క రిక్వైర్మెంట్ ని తెలియజేసినట్టయితే దాన్ని బేస్ చేసుకుని మనం మన క్లాసెస్ ని కంటిన్యూ చేద్దాం. రెండోది, మీ జూనియర్స్ అంటే మీ దానిలో 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి లేటెస్ట్గా ఈ సంవత్సరం వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే మీ తమ్ముడు చెల్లి మీ చుట్టాలు ఎవరైనా ఉన్నట్టయితే కనుక 10th క్లాస్కి సంబంధించిన క్లాసెస్ మీకు ఫ్రమ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరెవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్పండి. అండ్ మీరు దానిలో సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత, దట్ ఈస్ ఎంసెట్ రాసో నీటో ఐఐటీనో రాసి కరస్పాండింగ్లీ నెక్స్ట్ హైయర్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత మీ ఇంజనీరింగ్ కి సంబంధించి M1, M2, M3 మ్యాథమెటిక్స్ సిలబస్ కానీ లేదా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాప్టర్స్ కానీ, దీంతో పాటు బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఇవి నేను డీల్ చేసే చాప్టర్స్, వాటికి సంబంధించిన క్లాసెస్ ని కూడా ఇయర్ కంప్లీట్లీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఛానల్లో మీరు వన్స్ 10th క్లాస్కి వచ్చారు అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, అండ్ దాంతోపాటు ఇంజనీరింగ్, దట్ ఈస్ మీరు బీటెక్లో ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో చదవండి, కామన్ సిలబస్ ఫస్ట్ ఇయర్ కామన్ కోర్స్ సిలబస్ ఉంటుంది. దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఛానల్తో ఎంగేజ్గా ఉండండి. ఎవ్రీ నెక్స్ట్ అప్డేట్ వచ్చినప్పుడల్లా మీకు సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. క్లియరా? అండ్ యాప్ అంటున్నారు చాలా మంది, సార్ యాప్ పెయిడ్ ఉంటుందా లేదా ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుందా, ఇవన్నీ అడుగుతున్నారు. అది ఇంకా ప్రాసెసింగ్ జరుగుతున్నాను. వన్స్ అది కంప్లీటెడ్ నేనే మీకు కంప్లీట్లీ ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు దాకా అయితే కనుక మీకు క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి టెన్షన్స్ పడకుండా ఛానల్తో టచ్లో ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. సైమల్టేనియస్ ప్రిపరేషన్, ఓకేనా? నేను ఒక్కడనే ఇక్కడ గొంతు చించుకుని అరుచుకున్నంత మాత్రాన దానికి వల్ల ఉపయోగం ఉండదు. సైమల్టేనియస్లీ మీకు ఎంతమంది స్టూడెంట్స్కి ఎక్కువగా రీచ్ అయితే దెన్ ఇంత కష్టపడి చెప్తున్న క్లాసెస్కి పర్పస్ సర్వైవ్ అయినట్టు ఉంటుంది. అండ్ ఎక్కువ మంది స్టూడెంట్స్కి రీచ్ అయితే నాకు ఎక్కువ మంది స్టూడెంట్స్కి చెప్తున్నామనే మనశ్శాంతి ఉంటుంది. క్లియరా? కాబట్టి ఛానల్లో కంటెంట్ నచ్చినట్టయితే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఎవరైతే మీ ఫ్రెండ్స్ చుట్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఛానల్ని సజెస్ట్ చేయండి. క్లాసెస్ని చూసుకోమని చెప్పండి. ఓకేనా? ఈ ప్రతిసారి చెప్పే క్లాస్ ప్రతి స్టూడెంట్కి నచ్చాలని ఏం లేదు. కాకపోతే మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని కవర్ అయ్యేలానే నా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని. కాబట్టి దీనికి సంబంధించి మన క్లాసెస్ నచ్చితే కనుక డెఫినెట్లీ రికమెండ్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్లాస్ సెషన్లో కెమిస్ట్రీకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ డీటెయిల్స్ అందిస్తున్నాను. ఓకేనా? ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేటప్పటికల్లా మారిన కెమిస్ట్రీ సిలబస్ యొక్క డిస్కషన్. సిలబస్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా పెద్దగా మార్పేం లేదు. లాస్ట్ ఇయర్ మీకు సాలిడ్ స్టేట్తో స్టార్ట్ అయ్యేది, సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, ఇలా సిలబస్ ఉండేది. ఆర్గానిక్ కెమిస్ట్రీతో ఎండ్ అయిపోయేది. ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది సిలబస్. కాకపోతే ఫస్ట్ చాప్టర్ సాలిడ్స్ కాకుండా సొల్యూషన్స్తో మీకు చాప్టర్ సిలబస్ స్టార్ట్ అవుతుంది. సాలిడ్స్ అనేది ఫస్ట్ ఇయర్ దానిలో రివైజ్ చేసుకుంటారు కాబట్టి. సో సెకండ్ ఇయర్ వాళ్ళకి కెమిస్ట్రీ సిలబస్ సొల్యూషన్స్తో స్టార్ట్ అవుతుంది. సొల్యూషన్స్ అంటే ఏంటి, దానిలో కాన్సన్ట్రేషన్స్ ఎలా చదువుతారు, మొలారిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, అండ్ దాని నుంచి కొత్త కాన్సెప్ట్ చదువుకుంటారు, కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని, రిలేటెడ్ టు లెవెలింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, ఆస్మాటిక్ ప్రెజర్, ఇవన్నీ కూడా ఇలా మీకు సిలబస్ ముందుకెళ్తుంది. క్లియరా? అండ్ ఈ సంవత్సరం కూడా మీకు ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, గ్రూప్ అనాలిసిస్, అలాగే లాస్ట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ యాజ్ యూజువల్ ఉంటాయి. క్లియరా? సో క్లియర్గా సిలబస్ని డిస్కస్ చేస్తాను. 1 by 1 క్లియర్ కట్గా చూసుకోండి. సిలబస్ వన్స్ కనుక మన క్లారిటీ ఉన్నట్టయితే సెకండ్ ఇయర్ దాన్ని ప్రాపర్లీ ప్లాన్ చేసుకోవడానికి, ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి, ఏ చాప్టర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, ఏ చాప్టర్స్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏది ముందు కంప్లీట్ చేసుకోవాలి, వెయిటేజ్ ప్రకారం ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఇవన్నీ చూసుకోవడానికి మీకు ఈ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది. క్లారిటీ వచ్చిందా? నౌ సిలబస్లోకి వెళ్దాం. చెప్పాను కదా, ఫస్ట్ చాప్టర్ మీకు సొల్యూషన్స్తో స్టార్ట్ అవుతుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టరు. అండ్ దీనిలో మెయిన్గా ఫస్ట్ వచ్చేటప్పటికల్లా
సొల్యూషన్స్ లో టైప్ ఆఫ్ సొల్యూషన్స్ లో కూడా మనం మాట్లాడుకునేది బైనరీ సొల్యూషన్స్ గురించి మాట్లాడతాం. బైనరీ అంటే ఒక సొల్యూట్ ఒక సాల్వెంట్ కలిపి ఫామ్ అయ్యేదాన్ని బైనరీ సొల్యూషన్స్ అంటారు. ఇందులో ఎక్కువ క్వాంటిటీలో ఉన్నదాన్ని ఏమో సాల్వెంట్ అంటారు, తక్కువ క్వాంటిటీలో ఉన్నదాన్ని సొల్యూట్ అంటారు. అండ్ ఎంత క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్ తీసుకున్నాం అనే దాన్ని బట్టి డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ వస్తాయి. కాబట్టి రెండోది కాన్సన్ట్రేషన్స్ ఏంటి, సాల్యుబిలిటీ ఏంటి, సాల్యుబిలిటీ ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, నెక్స్ట్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటి, ఒక సొల్యూషన్ ఐడియల్గా బిహేవ్ చేయాలంటే ఐడియల్ సొల్యూషన్స్కి నాన్ ఐడియల్ సొల్యూషన్స్కి డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా చదువుకుంటారు. దానిలో స్పెషల్గా వచ్చేటప్పటికల్లా కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అండ్ దాన్ని ఉపయోగించి మాలిక్యులర్ మాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనిలో 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ని చదువుతారు. దట్ ఈస్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, దానిలో మీకు రవల్స్ లా అనే కాన్సెప్ట్ వస్తుంది. తర్వాత ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్, ఇంకా లాస్ట్లో ఆస్మాటిక్ ప్రెషర్, ఈ కాన్సెప్ట్స్ చదువుకుంటారు. అండ్ ప్రతి దాని నుంచి మనం మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, దాని యొక్క డెరివేషన్ పార్ట్ చదువుకుంటారు. ఇంకా లాస్ట్లో వచ్చేటప్పటికల్లా దట్ ఈస్ బ్యాండ్ హాఫ్ ఫ్యాక్టర్, అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్ ఎలా వస్తుంది, సబ్స్టెన్సెస్ డ్యూరింగ్ డిజాల్వ్ చేసేటప్పుడు అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ చేసినప్పుడు దీనిలో కాలిగేటివ్ ప్రాపర్టీస్లో మార్పు ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా దీనిలో చదువుకోవడం జరుగుతుంది. ఫస్ట్ చాప్టర్ ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. దట్ ఈస్ సెకండ్ చాప్టర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. లాస్ట్ ఇయర్ అయితే కనుక ఎలక్ట్రోకెమిస్ట్రీ కాలిగేటివ్ ప్రాపర్టీస్ రెండు కలిపేసి సెకండ్ అండ్ థర్డ్ చాప్టర్ కింద ఉండేది. కానీ దాన్ని ఇప్పుడు 2 చాప్టర్స్ చేశారు. దానిలో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రోకెమిస్ట్రీలో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి అవునా. ఎలక్ట్రిసిటీని ఉపయోగించి మనం కెమికల్ రియాక్షన్ జరిగేలా కనుక చేసినట్టయితే దాన్ని ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్, ఎలక్ట్రాలసిస్ అంటారు. వేరస్ కెమికల్ రియాక్షన్ జరిగేలా చేసి దాని నుంచి ఎలక్ట్రిసిటీని కనుక ప్రొడ్యూస్ చేసినట్టయితే దాన్ని ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ అంటారు. దానిలో గాల్వానిక్ సెల్స్ అంటే ఏంటి, డేనియల్ సెల్స్ అంటే ఏంటి, అవన్నీ చదువుకుంటారు ఓకేనా. నా ఫస్ట్ దానిలో వచ్చేటప్పటికి వీటిల్లో మనం చెప్పాను కదా గాల్వానిక్ సెల్స్ అంటే ఏంటి, నెర్నస్ట్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, దాని నుంచి ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి అండ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ మీద మార్పు వచ్చినప్పుడు ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు, అవన్నీ కూడా ఫస్ట్ పార్ట్లో వస్తుంది. సెకండ్ పార్ట్లో వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఫారడేస్ లాస్ అంటే ఏంటి, అవన్నీ చదువుకుంటూ దాని యొక్క అప్లికేషన్స్ లో ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాటరీస్ అంటే ఎలా ఉంటాయి, ఫ్యూయల్ సెల్స్ ఎలా ఉంటాయి, కాన్సెప్ట్ ఆఫ్ కరోజన్ అంటే ఏం జరుగుతుంది, డైలీ లైఫ్ లో కాన్సెప్ట్ ఆఫ్ కరోజన్ ని మనం ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు, ఇవంతా కూడా దీనిలో చదువుకున్నారు. దీనిలో మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది గాల్వానిక్ సెల్స్ యొక్క కన్స్ట్రక్షన్, వర్కింగ్, నెర్నస్ట్ ఈక్వేషన్ యొక్క డెరివేషన్ పార్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ లో వచ్చేటప్పటికల్లా చెప్పాను కదా దీనిలో ఫారడేస్ లాస్ అండ్ ఫారడేస్ లాస్ యొక్క అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. క్లియరా. నెక్స్ట్ మూడో చాప్టర్ కెమికల్ కైనెటిక్స్. యాక్చువల్లీ కెమిస్ట్రీలో మనం ఎనర్జీ డైమెన్షన్స్, దట్ ఈస్ ఒక ప్రాసెస్ జరుగుతుందా లేదా మాట్లాడేటప్పుడు ఒక ప్రాసెస్ జరిగితే అది ఎంత వెలాసిటీలో జరుగుతుంది అంటే స్పీడ్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ ఎంత ఉంటుంది, ఎంత టైంలో దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు, దాన్నే మనం కెమికల్ కైనెటిక్స్ అంటారు. ఆబ్జెక్టివ్లీ కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. దీనిలో మెయిన్గా రేట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ గురించి చదువుతాం. రేట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ చదివేటప్పుడు మనకి రేట్ లా అనే కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి రేట్ లా అంటే ఏంటి, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, ఈక్వేషన్ ఎలా ఉంటుంది అండ్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ లో టెంపరేచర్, ప్రెజర్, కాన్సన్ట్రేషన్ బట్టి ఎలా మారుతుంది. లాస్ట్ లో అర్హీనియస్ థియరీ, దట్ ఈస్ రేట్ కాన్స్టెంట్ కి టెంపరేచర్ కి మధ్యలో ఉండే రిలేషన్ ని, యాక్టివేషన్ ఎనర్జీ ఆల్సో చెప్పేదాన్ని కొలిషన్ థియరీ అంటారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇవన్నీ కూడా దీనిలో చదువుకుంటారు. దట్ ఈస్ కెమికల్ కైనెటిక్స్ లో వస్తుంది అవునా. దీనిలో మళ్ళీ ఆర్డర్ లో వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఆర్డర్ కెమికల్ కైనెటిక్స్, సెకండ్ ఆర్డర్ కెమికల్ కైనెటిక్స్, దాంతోపాటు జీరో ఆర్డర్ కెమికల్ కైనెటిక్స్, వాటి యొక్క హాఫ్ లైఫ్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా దీనిలో చదువుకుంటారు. క్లియరా. అండ్ దీనిలో చదివే హాఫ్ లైఫ్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ మీకు న్యూక్లియర్ కెమిస్ట్రీలో కానీ పనికి వస్తుంది. క్లియరా. సో ఇక్కడ దాకా ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇన్ఆర్గానిక్ పార్ట్లో మెయిన్గా పీ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో చదివేసుకున్నారు. కాబట్టి డి బ్లాక్ ఎలిమెంట్స్ దగ్గర నుంచి మీకు సెకండ్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ డి బ్లాక్ ఎలిమెంట్లో యాక్చువల్లీ డి బ్లాక్ ఎలిమెంట్లోనే పార్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఉండేది, కానీ ఇప్పుడు రెండింటిని సెపరేట్ చాప్టర్స్ కింద ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ దానిలో డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, లాంథనైట్స్ అండ్ యాక్టినైట్స్, వాటి గురించి చదువుకుంటారు. డి బ్లాక్ ఎలిమెంట్స్ లో కూడా మళ్ళీ ట్రాన్సిషన్, డిడి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ చూపించే వాటిని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. దే ఆర్ ద మెయిన్ కాంపౌండ్స్ అండ్ వాటి యొక్క ప్రాపర్టీస్ ఏముంటాయి అవన్నీ కూడా దీనిలో చదువుకుంటారు. దాని తర్వాత 4F గ్రూపు, తర్వాత 5F గ్రూపు,
దట్ ఈస్ లాంథనైడ్స్, యాక్టినైడ్స్, వాటి యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, దాంతో మీకు ఆ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. నా దానిలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్, యాక్చువల్లీ డి బ్లాక్ లో వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉండడం వల్ల అవి స్పెషల్ ప్రాపర్టీని చూపిస్తాయి, వాటిల్నే కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటారు. ఎగ్జాంపుల్ K4FeCN6, దట్ ఈస్ పొటాషియం ఫెర్రోసైనైడ్, Fe+2 స్టేట్ లో ఉంటుంది కాబట్టి నౌ ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్. బికాస్ ఈ బ్రాకెట్ లో నేను ఏదైతే రాశానో దాన్నే కోఆర్డినేషన్స్ పేరు అంటారు, దాని నుంచే కాంపౌండ్స్ పేరు కూడా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అని వచ్చింది. నౌ ఆ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే ఏంటి, దానిలో థీరీస్ వచ్చేటప్పటికల్లా వెర్నర్స్ థియరీ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఏంటి, సెకండరీ వ్యాలెన్సీ అంటే ఏంటి, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత వాటికి పేరు ఎలా రాస్తారు, కోఆర్డినేషన్ కాంపౌండ్ దానికి ఏవే రూల్స్, దట్ ఈస్ ఐయుపాక్ నామన్క్లేచర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు ఎలా అయితే చదువుకున్నారో అదే ఐయుపాక్ నామన్క్లేచర్ స్పెషల్ గా రూల్స్ తో కనుక మనం ఎక్కడైనా చదువుతాము అంటే అది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో, కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వీటిల్లో ఉండే ఐసోమెరిజం ఏంటి, బాండింగ్ ఏంటి, అండ్ డిఫరెంట్ థీరీస్ వచ్చేటప్పటికల్లా దీనిలో వాలెన్స్ బాండ్ థియరీ గురించి చదువుతారు, మాలిక్యులర్ ఆర్బిటాల్ గురించి చదువుతారు, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ థియరీ, దట్ ఈస్ CFST. ఓకేనా. దానిలో డి ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుంది, దాని నుంచి వాటి యొక్క కలర్ ఆఫ్ ద కాంప్లెక్స్ DD ట్రాన్సిషన్స్ ఎలా జరుగుతాయి, అవన్నీ కూడా క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో చదువుకుంటారు. అవి దీనిలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి మెయిన్ టాపిక్స్. క్లియరా. నెక్స్ట్ ఆర్గానిక్ పార్ట్కి వద్దాం. అండ్ ఆర్గానిక్ పార్ట్కి వెళ్ళే ముందు మీకు పాయింట్ చెప్పాలి, ఫస్ట్ ఇయర్లో ఆర్గానిక్ పార్ట్ చాలా తక్కువ, దట్ ఈస్ 20 to 25% మాత్రమే ఉంటుంది. దానిలో కూడా లాస్ట్లో బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి తీసుకుంటే 3 చాప్టర్స్ చదువుకుంటారు. అవునా. బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏమేమి వస్తాయి, దానిలో కార్బన్ కాంపౌండ్స్ ఏమేమి ఉంటాయి, దానిలో ఆల్కీన్స్, ఆల్కీన్స్, దాంతో ఇవన్నీ హైడ్రోకార్బన్స్లోకి వస్తాయి. దాంతోపాటు బెంజీన్కి సంబంధించిన కాంపౌండ్స్ గురించి దానిలో చదువుకుంటారు, అక్కడితో అది అయిపోతుంది. ఓకేనా. నా ఏపీలోనే కాదు మిగతా స్టేట్స్లో కూడా నేను అబ్జర్వ్ చేస్తే 11th క్లాస్లో ఉన్న కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీని నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెగ్లెక్ట్ చేసి దాన్ని చాయిస్ కింద తీసుకోండి, క్వశ్చన్స్ రావచ్చు రాకపోవచ్చు కాబట్టి అని. క్వశ్చన్స్ రావచ్చు రాకపోవచ్చు అనేది ఐపీలో జరగచ్చు కానీ ఆబ్జెక్టివ్లో జరగదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేటప్పటికల్లా సెకండ్ ఇయర్లో హాఫ్ ఆఫ్ ద సిలబస్, ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకోండి, ఇది ఎన్నో చాప్టర్, 6th చాప్టర్. అవునా. 6th చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు కంటిన్యూస్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీనే ఉంటుంది. అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ 50% వెయిటేజ్ ఉంటుంది సెకండ్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో ఇప్పుడు మీకు చాయిస్ తీసే ఛాన్స్ ఉందా, లేదు. నో, సెకండ్ ఇయర్లో చాయిస్ తీయనప్పుడు కంపల్సరీ చదవాలి, కానీ చదవడానికి కూర్చుంటే అర్థం కాదు. ఎందుకు, దీని యొక్క బేసిక్స్ అంతా కూడా ఫస్ట్ ఇయర్లో ఉంది, అక్కడ మీకు దాన్ని చాయిస్ కింద తీసేశారు. దానివల్ల ఏమవుతుందంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అదేదో భూతంలా కనబడుతుంది, హార్డెస్ట్ సబ్జెక్ట్ కింద, దాన్ని అవాయిడ్ చేద్దామనేది. అవాయిడ్ చేయడానికి ఛాన్స్ లేదు. మీరు రేపు ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా లేదా మెడిసిన్ వైపు వెళ్ళాలన్నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీనే, కాబట్టి కంపల్సరీ చదవాలి. క్లియరా. కాబట్టి సెకండ్ ఇయర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్న బేసిక్స్ని కంపల్సరీ కవర్ చేసుకోండి. అండ్ కవర్ చేసుకునేటప్పుడు దానిలో మెయిన్గా 5 టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఐయుపాక్ నామన్క్లేచర్, ఐసోమెరిజం ఎలా రాస్తారు, ఇంటర్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఇంటర్మీడియట్స్ ఏమేమి ఉంటాయి, అండ్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఏమి ఉంటాయి. ఇవి కనుక ప్రాపర్లీ వచ్చినట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ పార్ట్ అయినా కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. దానికి సంబంధించిన కొన్ని క్లాసెస్ మనకు ఆల్రెడీ విడివిడిగా చేసి ఛానల్లో ఉన్నాయి. ఐసోమెరిజం అయితే కనుక కంప్లీట్లీ ఉంటుంది, ఐయుపాక్ నామన్క్లేచర్ ఉంటుంది. రెండోది, ఈ సంవత్సరం కొత్తగా సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చే వాళ్ళ కోసం మళ్ళీ ఈ సిరీస్ ఆఫ్ క్లాసెస్ అన్ని కూడా ఫస్ట్ ఇయర్లో మీరు విన్నా వినకపోయినా దాంతో సంబంధం లేదు, మళ్ళీ ఆ క్లాసెస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్తో టచ్లో ఉండండి, కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే భయపడమాకండి. ఓకేనా. నేను నీతో పాటే ఉంటాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ నీకు అర్థమయ్యేదాకా వదిలిపెట్టను. అర్థమైందా. అండ్ ఒకసారి ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాస్ ఎలా ఉంటుందో వింటే నీకే క్లారిటీ వస్తుంది, హార్డెస్ట్ సబ్జెక్టా లేదా అర్థమైతే ఈజీగా ఉంటుందా అనేది. ఓకేనా. నో, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్లలో హైడ్రోకార్బన్ దాకా కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి ఫంక్షనల్ గ్రూప్స్ పార్ట్ అంతా కూడా సెకండ్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. దానిలో ఫస్ట్ది కనుక తీసుకున్నట్టయితే ఆల్కైల్ చైన్ కి హాలోజన్ అటాచ్ అయితే వాటిల్ని ఆల్కైల్ హ్యాలైడ్స్ లేదా ఎరైల్ హ్యాలైడ్స్ అంటారు, బేస్డ్ అపాన్ ద
దేనికి అటాచ్ అయింది అనే దాన్ని వేసుకుని ప్రతి చాప్టర్ని ఒకేలా చదువుతాం. దీంట్లో క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది, నామన్క్లేచర్ ఎలా రాస్తారు, నేచర్ ఆఫ్ ద సిఎక్స్ బాండ్ ఎలా ఉంటుంది, ఇవి అంతా కూడా బేసిక్స్ అయితే ప్రతి ఫంక్షనల్ గ్రూప్కి. నెక్స్ట్ దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, దానిలో మళ్ళీ ఆల్కైల్ హ్యాలైడ్స్, ఎరైల్ హ్యాలైడ్స్, తర్వాత వాటి యొక్క ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ప్రతి చాప్టర్ ఇలాగే చదువుతారు. ఓకేనా? కాబట్టి క్లుప్తంగా కనుక చెప్పినట్టయితే ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్ ఏ ఫంక్షనల్ గ్రూప్ చదివినా, అది ఆల్కహాల్స్ కావచ్చు, కార్బొనైల్ కాంపౌండ్స్ కావచ్చు, కార్బాక్సిలిక్ యాసిడ్స్ కావచ్చు, లేదా ఇప్పుడు చూస్తున్న ఆల్కైల్ అండ్ ఎరైల్ హ్యాలైడ్స్ కావచ్చు, దానిలో 4 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది బేసిక్స్ చదువుకోవడం. బేసిక్స్ వచ్చేటప్పటికల్లా దాని యొక్క బాండింగ్ దగ్గర నుంచి పేరు ఎలా రాస్తారు, ఏ టైప్ ఆఫ్ ఐసోమెరిజం దానిలో పాసిబుల్ అవుతుంది, ఇవన్నీ కూడా బేసిక్స్ కిందకు వస్తాయి. రెండోది ఎలా తయారు చేస్తారు, అదర్ ఫంక్షనల్ గ్రూప్స్ నుంచి ఇది ఎలా తయారవుతుంది, దట్ ఈస్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్. రెండోది దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, లాస్ట్ది దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ చాలా తక్కువ చదువుకుంటారు, దానిలో కూడా సాల్యుబిలిటీ, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ కామన్గా కనబడతా ఉంటాయి. వేరాస్ కెమికల్ ప్రాపర్టీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. దీనిలో నేమ్డ్ రియాక్షన్స్ అన్ని కూడా దీనిలోనే ఉంటాయి. ప్రతి చాప్టర్ని మనం ఇలాగే చదువుతాం. ఓకేనా? కాబట్టి దీనికి అనాలిసిస్ ఫామ్ చేసుకోండి, ఒక డిజైన్ చేసుకోండి, అదే ప్యాటర్న్లో చదవండి. సో దట్ మీకు ప్యాటర్న్లో చదివితే ఏమైందంటే చాప్టర్స్ ఈజీగా కనబడతాయి. విడివిడిగా చేసుకుంటే లెందీ సిలబస్ కాస్త నువ్వు ఒక ప్యాటర్న్లో దాన్ని అరేంజ్ చేసుకుంటే సిలబస్ తగ్గుతుంది, నీకు ప్రతి దానికి రిలేషన్ కనబడుతుంది, చదివిన దాని మీద అప్లికేషన్స్ ఈజీగా అవుతాయి, సిలబస్ ఈజీ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? ఇది ఫస్ట్ది. రెండోది దీనిలో OH గ్రూప్ అటాచ్ అయితే ఆల్కహాల్స్ అంటారు, అదే బెంజిన్ రింగ్ అటాచ్ అయితే ఫీనాల్స్ అంటారు. నెక్స్ట్ ROR ఫంక్షనల్ గ్రూప్, దట్ ఈస్ 2 కార్బన్స్ కి మధ్యలో ఆక్సిజన్ వచ్చినట్టయితే ఈథర్స్ అంటారు. మళ్ళీ వీటిల్లో కూడా ప్రాపర్టీస్ సేమ్, అన్ని కూడా సేమ్ చదువుతాం. నెక్స్ట్ మూడోది, దేనిలో అయితే CHO గ్రూప్ అటాచ్ అయి ఉంటుందో దాన్ని ఆల్డిహైడ్స్ అంటారు, C+O గ్రూప్ అటాచ్ అయి ఉంటుందో దాన్ని కీటోన్స్ అంటారు, COOH గ్రూప్ అటాచ్ అయి ఉంటుందో వాటిల్ని కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటారు. కాబట్టి వీటి మూడింటి యొక్క బేసిక్స్తో ప్రిపరేషన్స్, కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ దాకా ఈ చాప్టర్లో చదువుకుంటారు. నెక్స్ట్ 9th చాప్టర్ వచ్చేటప్పటికల్లా ఎమైన్స్. దేనిలో అయితే NH2 గ్రూప్ అటాచ్ అయి ఉంటుందో వాటిల్ని ఎమైన్స్ అంటారు. ఎమైన్స్ లో కూడా మళ్ళీ క్లాసిఫికేషన్ సేమ్. ఓకేనా? బేసిక్స్, ప్రాపర్టీస్, మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ దాంతో కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ దాకా కూడా మీకు మెయిన్ గా ఆర్గానిక్ పార్ట్ లో ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ వాటి యొక్క అప్లికేషన్స్ వచ్చేటప్పటికల్లా 10th చాప్టర్ బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్ వచ్చేటప్పటికల్లా యాక్చువల్లీ ఇది బయాలజీ వాళ్ళకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. బయాలజికల్ అప్లికేషన్స్ ఆఫ్ ద కెమిస్ట్రీ చదువుకుంటారు. వేరాస్ కెమిస్ట్రీ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికల్లా ఏవే ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ తీసుకున్నప్పుడు బయాలజికల్లీ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని చదువుకుంటారు. దానిలో మెయిన్గా ఫస్ట్ పార్ట్ కార్బోహైడ్రేట్స్ వచ్చేటప్పటికల్లా చాలా ఇంపార్టెంట్. సాకరైడ్స్ అంటారు వాటిల్నే. దానిలో మోనోసాకరైడ్స్, బైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్ వీటి గురించి చదువుకుంటారు. దానిలో గ్లూకోజు, ఫ్రక్టోజు అండ్ వాటి యొక్క పాలిమర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రోటీన్స్, పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అది మొత్తం ఇంపార్టెంట్. ఎంజైమ్స్ ఏంటి, విటమిన్స్ ఏంటి, న్యూక్లిక్ యాసిడ్ ఏంటి, అండ్ లాస్ట్లో హార్మోన్స్ అంటే ఏంటి, వాటి యొక్క స్పెసిఫిక్ యాక్షన్ ఎలా ఉంటుంది అదంతా కూడా దానిలో చదువుకోవడం జరుగుతుంది. 10th చాప్టర్ అయిపోయింది కదా, కాబట్టి బయోమాలిక్యూల్స్తో మీకు సిలబస్ అయిపోతుంది. ఇంతకుముందు దీని తర్వాత కూడా కెమిస్ట్రీ, ఎవ్రీడే లైఫ్ ఒకటి, తర్వాత పాలిమర్స్ ఒకటి, ఇవి సపరేట్గా ఉండేవి, అవి రిమూవ్ చేశారు. కాబట్టి మీకు NCERT దీనిలోకి తీసుకొచ్చిన తర్వాత ఓవరాల్గా 10 చాప్టర్స్తో ఉన్న సిలబస్ ఇది. క్లియరా? సో దీనిలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆర్గానిక్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇన్ఆర్గానిక్లో వచ్చేటప్పటికల్లా D బ్లాక్ ఎలిమెంట్స్, దానిలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ గురించి మెయిన్గా చదువుకుంటారు. మిగతా 4 చాప్టర్స్ వచ్చేటప్పటికి దానిలో ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఉంటాయి. ఓకేనా? ఇది కెమిస్ట్రీ గురించి క్లుప్తంగా ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ కొత్త మారిన సిలబస్. అండ్ సిలబస్ని ప్రాపర్లీ చూసుకున్నారు, అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని బట్టి మనం రేపు క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారు. మీకు మోస్ట్లీ ఈ మంత్ ఎండ్, దట్ ఈస్ ఏప్రిల్ ఎండ్ నుంచి కానీ లేదా May 1st నుంచి కానీ స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ముందు ప్రిపేర్ చేసిన దానికిను రీసెంట్లీ మళ్ళీ బెటర్మెంట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వస్తాయి. ఆల్మోస్ట్ మే అంతా కూడా దానిలో వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు ఎండ్ ఆఫ్ ద మేలో కానీ లేదా June 1st నుంచి అనుకోండి, June 1st నుంచి ప్రాపర్లీ ఒక కంప్లీట్ స్ట్రాటజికల్ ప్లాన్తో కాలేజ్లో ఎలా అయితే ఒక ప్రాపర్ షెడ్యూల్, టైం టేబుల్ ఫాలో అవుతూ మీకు రివిజన్ జరుగుతుందో, సిలబస్ కంప్లీషన్ జరుగుతుందో, అదే ప్యాటర్న్లో
మీకు సిలబస్ కంప్లీట్ చేసేలాగా సెకండ్ ఇయర్ డిజైన్ చేయబడి ఉంటుంది. అలాగూ నేను మీకు కరస్పాండింగ్లీ ఛానల్తో అవైలబుల్గానే ఉంటాను. ఏది ఏం జరుగుతుంది ఇంటిమేట్ చేస్తాను ఉంటాను కాబట్టి ఛానల్తో ప్రాపర్లీ టచ్లో ఉండండి.